హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన చందన్ లాజిక్స్లో రీజనింగ్ 2.0 అప్డేటెడ్ బ్యాచ్ని మనం లాంచ్ చేయబోతున్నాం. ఈ బ్యాచ్ లాంచింగ్ సందర్భంగా మనం ఈరోజు డెమో క్లాస్ని చెప్పబోతున్నాం. ఆ డెమో క్లాస్ చెప్పడానికన్నా ముందల ఈ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. ఆ తర్వాత మనం డెమో క్లాస్ చెప్పుకుందాం. ఈ రీజనింగ్ 2.0 బ్యాచ్ అనేది బైలింగ్వల్ బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్ అనేది మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో ఈ బ్యాచ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఈ బ్యాచ్లో కంప్లీట్ అప్డేట్ కంటెంట్తో మనం లాంచ్ చేసే బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ అనేది ఎగ్జాక్ట్గా మన రీజనింగ్ క్లాస్ నోట్స్ రెండు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ ఉండబోతుంది అనమాట. ఈ రీజనింగ్ క్లాస్ నోట్స్ అలానే ఈ రీజనింగ్ 2.0 అప్డేట్ బ్యాచ్ ఈ రెండు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే కనుక రీజనింగ్కి సంబంధించి మీరు ఇంకా ఎలాంటి కోర్సెస్, ఎలాంటి బుక్స్, ఎలాంటి సోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో మీకు బెస్ట్ కంటెంట్, బెస్ట్ క్వాలిటీ దీంట్లో ప్రొవైడ్ చేయబోతున్నాం. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్ అన్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. అలానే దీంతో పాటు మీకు ప్రతి టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీకు ప్రతి టాపిక్కి సంబంధించి టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా ఇది కంప్లీట్ బ్యాచ్ అనమాట. ఈ రీజనింగ్ 2.0 బ్యాచ్లో మీరు జాయిన్ అయితే కనుక మీరు రాసే ఎలాంటి ఎగ్జామ్స్ అయినా, మీరు రాసే ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, ఏ ఎగ్జామినేషన్ అయినా సరే అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఈ బ్యాచ్ మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ బ్యాచ్ ఇప్పుడు మనం ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో మొత్తంగా మీకు 45 టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఆ 45 టాపిక్స్ ఏంటి ఇక్కడ మీరు లిస్ట్ చూడొచ్చు. మొత్తం 45 టాపిక్స్ ఈ బ్యాచ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్ ఇప్పుడు మీకు ఆఫర్లో 1 మంత్ వచ్చేసరికి 499 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 మంత్స్ వచ్చేసరికి 999 రూపీస్, అలానే 6 మంత్స్ వచ్చేసరికి 1599 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు మీకు బుక్ మీద ఎడిషనల్గా ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు 1 మంత్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి బుక్ పైన 150 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుద్ది. అలానే 3 మంత్స్ తీసుకున్న వాళ్ళకి బుక్ ఎంఆర్పీ పైన 200 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుద్ది. 6 మంత్స్ తీసుకున్న వాళ్ళకి బుక్ ఎంఆర్పీ పైన 250 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా మీరు ఈ బుక్ని చందన్ లాజిక్స్ ఆఫీస్కి వచ్చి అని తీసుకోవచ్చు. లేదనుకుంటే కనుక మీరు హోమ్ డెలివరీ కూడా తీసుకోవచ్చు అనమాట. హోమ్ డెలివరీ అయితే ఫీజు ఎంత, ఆఫీస్కి వస్తే ఫీజు ఎంత, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చాలా క్లియర్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఒక మంచి అవకాశం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం డిజైన్ చేసిన ఎక్స్క్లూజివ్ బ్యాచే ఈ రీజనింగ్ 2.0 బ్యాచ్. ఇప్పుడు ఇంకా మనం ఎలాంటి ఆలస్యం చేయకోకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం క్యాలెండర్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. క్యాలెండర్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, అలానే చాలా సింపుల్ టాపిక్ కూడా. ఈ టాపిక్ నుంచి మనకి ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక్క బ్యాంక్ ఎగ్జామ్ తప్ప మిగిలిన అన్ని ఎగ్జామినేషన్స్లో డెఫినెట్గా క్యాలెండర్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ టాపిక్ నుంచి మినిమం 1 క్వశ్చన్ వస్తుంటుంది, మ్యాక్సిమం వచ్చేసరికి 5 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద ఎగ్జామినేషన్. కొన్ని ఎగ్జామ్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని ఎగ్జామ్స్లో 3 క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని ఎగ్జామ్స్లో 4 క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని ఎగ్జామ్స్లో 5 క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అనమాట. అలా ఈ టాపిక్లో మినిమం 1 క్వశ్చన్ నుంచి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. అందుకని నేనేం చేయబోతున్నానంటే ఈ టాపిక్ని బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి దీంట్లో ఉండే ప్రతి కాన్సెప్ట్, ప్రతి మోడల్ అన్నీ కూడా చాలా క్లియర్గా అడ్వాన్స్ లెవెల్ వరకు డిస్కస్ చేయబోతున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. సో మీరు చేయాల్సిన ఏమిటంటే చెప్పిన క్లాస్ని జాగ్రత్తగా వినాలి. క్లాస్లో చెప్పిన అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీరు క్లాస్లో చెప్పినవి జాగ్రత్తగా విని అర్థం చేసుకుని వాటిని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే కనుక రేపొద్దున్న క్యాలెండర్ అనే టాపిక్ నుంచి ఎలాంటి ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. అర్థమైందా? అందుకని ఫస్ట్ మీరు అందరూ కూడా క్లాస్ని జాగ్రత్తగా వినాలి. క్లాస్లో చెప్పినవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. మీరు క్లాస్ జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అంటే ఈజీగా క్యాలెండర్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? కాన్సెప్ట్ వచ్చిందనుకోండి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కాన్సెప్ట్స్ ఇప్పుడు నేను చెప్పబోయే అన్నీ కూడా జాగ్రత్తగా వినండి. ప్రతి కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేయడానికన్నా ముందల నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అదేమిటంటే క్యాలెండర్లో ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి? మనందరం రోజు క్యాలెండర్ని చూస్తుంటాం కదా, అవునా కదా? సో ప్రతి ఒక్కరికి క్యాలెండర్ పరిచయం ఉన్న వర్డ్, ఎందుకంటే మనం ప్రతిరోజు డైలీ లైఫ్లో వాడుతూ ఉంటాము, చూస్తూ ఉంటాము. ఇప్పుడు నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే క్యాలెండర్లో ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి? ఇది నా క్వశ్చన్. ఎస్, మీరు చెప్పేది కరెక్టే. 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్స్.
అవేంటి? అవేమిటంటే ఒకటి నాన్ లీప్ ఇయర్, దాన్ని తెలుగులో సాధారణ సంవత్సరము అంటాం. ఇంకొకటి లీప్ ఇయర్, దీన్ని లీప్ సంవత్సరము అంటాం. అలా క్యాలెండర్లో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయి. ఒకటి లీప్ ఇయర్, ఇంకొకటి నాన్ లీప్ ఇయర్. లీప్ సంవత్సరము, సాధారణ సంవత్సరము. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటంటే, ఏదైనా ఒక ఇయర్ చూసినప్పుడు ఆ ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని ఎలా గుర్తుపట్టాలి? అది నా క్వశ్చన్. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక ఇయర్ చూసాము, సపోజ్ 2024 చూసామనుకుందాం. మరి 2024 లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చెప్పాలి కదా. అలా ఒక ఇయర్ని చూసినప్పుడు అది లీప్ ఇయరా లేదా నాన్ లీప్ ఇయరా అని ఎలా మనం డిసైడ్ చేస్తాము? ఎస్, మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, సార్ ఒకవేళ ఇయర్లో 365 డేస్ 365 రోజులు ఉంటే అది నాన్ లీప్ ఇయర్, సాధారణ సంవత్సరము. అదే ఒకవేళ ఇయర్లో 366 డేస్ ఉంటే అది లీప్ ఇయర్, లీప్ సంవత్సరము అని చెప్పి అంటూ ఉంటారు. ఎస్, మీరు చెప్పిన పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇంకొంతమంది ఏమంటారంటే, సార్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని తెలుసుకోవాలి అంటే ఫిబ్రవరి మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయో చూస్తే మనకి తెలుసుద్ది సార్. ఫిబ్రవరి మంత్లో ఒకవేళ 28 డేస్ 28 రోజులు ఉన్నట్లయితే అది నాన్ లీప్ ఇయర్, అంటే సాధారణ సంవత్సరము. అదే ఒకవేళ ఫిబ్రవరి మంత్లో 29 డేస్ ఉంటే కనుక అది లీప్ ఇయర్, లీప్ సంవత్సరము అని చెప్పి కొంతమంది అంటారు. ఎస్, ఈ పాయింట్ కూడా కరెక్టే. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో వచ్చి అడిగారు, ఏమని? 2026 లీప్ సంవత్సరమా లేదా సాధారణ సంవత్సరమా, అంటే లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని క్వశ్చన్ అడిగారు. అప్పుడు మీరు వెంటనే ఏదేదో ఒకసారి క్యాలెండర్ ఇవ్వండి, క్యాలెండర్ ఒకసారి ఇవ్వండి, క్యాలెండర్ చూసుకుని నేను లెక్క పెట్టాలి, అందులో 365 డేస్ ఉన్నాయా లేకపోతే 366 డేస్ ఉన్నాయా లెక్క పెడతాను, లెక్క పెట్టి అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చెప్తాను అని అంటారా? లేదంటే ఏదో ఒకసారి క్యాలెండర్ ఇవ్వండి, నేను ఫాస్ట్గా ఫిబ్రవరి మంత్ చూసుకుంటాను, ఫిబ్రవరి మంత్ చూసుకుని దాంట్లో 28 రోజులు ఉన్నాయా లేదా 29 రోజులు ఉన్నాయా చూసుకుని అప్పుడు నేను మీకు చెప్తాను అని అంటారా? అంత టైం మీకుందా? లేదు. మీరు క్యాలెండర్ ఓపెన్ చేసి లెక్క పెట్టుకోవడానికి, లేదా క్యాలెండర్ ఓపెన్ చేసి ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో చూడడానికి అంత టైం లేదు మన దగ్గర. మరి ఇంకెలా చెప్పొచ్చు ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదు అని చెప్పని? ఎస్, ఎలా చెప్పొచ్చు అంటే, ఒకవేళ ఇచ్చిన ఇయర్ గనక 4తో డివిజిబుల్ అయితే, 4 చేత భాగించబడితే, 4తో డివిజిబుల్ అయితే దాన్ని మనం లీప్ ఇయర్ అని పిలుస్తాము. ఒకవేళ 4తో డివిజిబుల్ కాలేదు, అప్పుడు దాన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాము. ఇప్పుడు మళ్ళీ కొంతమంది డౌట్ వచ్చింది, సార్ ఏంటి సార్ మళ్ళీ 4తో డివిజిబుల్ అంటున్నారు, 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అంటున్నారు, 4తో డివిజిబుల్ కాకపోతే నాన్ లీప్ ఇయర్ అంటున్నారు, అసలు ఈ 4 డివిజిబిలిటీ రూల్ ఏంటి సార్ అని మళ్ళీ కొంతమంది డౌట్ వచ్చింది. ఎస్, యాక్చువల్లీ 4 డివిజిబిలిటీ రూల్ ఏమిటి అని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. బట్ అయినా సరే మళ్ళీ నేను మీకు చెప్తాను. ఒక నెంబర్ 4 చేత భాగించబడుతుందా లేదా, అంటే 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెప్తాము అంటే, లాస్ట్ 2 డిజిట్స్, ఆఖరి 2 అంకెలు 4 చేత భాగించబడితే ఆ నెంబర్ మొత్తం అంతా 4 చేత భాగించబడుతుంది. ఇఫ్ లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4, దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. అది 4 డివిజిబిలిటీ రూల్. ఇది ఆల్రెడీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. మేబీ మీలో చాలామందికి గుర్తే ఉంటుంది, కొంతమంది మేబీ లైక్ మర్చిపోయి ఉంటారు కూడా. అలా ఏమిటంటే, ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది 4తో డివిజిబుల్ అవుద్దా లేదా, 4 చేత భాగించబడుద్దా లేదా అని ఎలా డిసైడ్ చేస్తామంటే, లాస్ట్ 2 డిజిట్స్, ఆఖరి 2 అంకెలు 4 చేత భాగించబడితే అప్పుడు ఆ నెంబర్ మొత్తం 4 చేత భాగించబడుతుంది. అంటే లాస్ట్ 2 డిజిట్స్ కనుక డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుద్ది, ఒకవేళ డివిజిబుల్ కాకపోతే అది డివిజిబుల్ కాదు అని అర్థం అనమాట. అలా ఒకవేళ మనకి ఆ ఇయర్
4తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్ అవుద్ది, 4తో డివిజిబుల్ కాకపోతే అది నాన్ లీప్ ఇయర్ అవుద్ది. ఇప్పుడు సింపుల్గా నేను మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తాను. 2027 2027 ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని ఎలా చెప్తాము? నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, చూసిన వెంటనే అంటే ఒక ఇయర్ చెప్పిన వెంటనే లేదా మీరు చూసిన వెంటనే అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని సింపుల్గా ఫాస్ట్గా ఎలా చెప్పాలి అంటే 4 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసి 4 చేత భాగించబడుతుందో లేదో చెక్ చేసి చెప్పాలని చెప్పాను. మరి 4 చేత భాగించబడుతుందో లేదో చెప్పాలి అని చెప్పినప్పుడు 4 చేత భాగించబడడానికి రూల్ ఏంటో చెప్పాను కదా. 4 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ టూ డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటంటే 27 4లో డివిజిబుల్ అవుద్దా? ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. డివిజిబుల్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి రిమైండర్ 0. అర్థమైందా? రిమైండర్ 0 అంటే మనకి శేషము 0 రావాలి. రిమైండర్ 0 వస్తే అప్పుడు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతున్నట్టు. అదే రిమైండర్ 0 రావట్లా అంటే దాని మీనింగ్ అది డివిజిబుల్ కాదని అర్థం. 27 4లో భాగించబడుతుందా? భాగించబడదు, అవునా కదా? 27 ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4? 27 4 ఎక్కువలో పోతుందా? పోదు కదా. అంటే దాని మీనింగ్ ఇది లీప్ ఇయర్ కాదు, ఇది నాన్ లీప్ ఇయర్. అర్థమైందా? ఇది నాన్ లీప్ ఇయర్. అదే సపోజ్ ఒకవేళ నేను మీకు 2032 అని చెప్పాను. 2032 ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని అడిగాడు. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 32. ఈ 32 4లో డివిజిబుల్ అవుద్దా లేదా అంటే 4 చేత భాగించబడుతుందా లేదా చూడాలి. ఎస్, 32 4లో డివిజిబుల్ అవుద్ది. 4 8 32, 4 8s are 32 అంటే దాని మీనింగ్ ఇప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది, అవునా కదా? ఇప్పుడు చూడండి, 32ని నేను ఎప్పుడైతే 4తో డివైడ్ చేస్తానో అప్పుడు నాకు రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ 0 వస్తుంది, శేషము 0 వస్తుంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా భాగించబడుతుంది, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. మరి 32 ఎగ్జాక్ట్గా 4లో డివిజిబుల్ అయ్యింది కాబట్టి ఇది ఏమవుద్దంటే లీప్ ఇయర్ అవుతుంది. అర్థమైందా? సింపుల్. ఇక్కడ దీంట్లో ఏం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్. మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే 4తో డివిజిబుల్ అవుద్దా లేదా. 4తో డివిజిబుల్ అయ్యిందనుకోండి, దాన్ని మనం లీప్ ఇయర్ అని పిలుస్తాము. 4తో డివిజిబుల్ కాలా, 4 చేత భాగించబడడం లేదు, అప్పుడు దాన్ని నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాము. అలా మనం చూసినట్లయితే 2027 అనేది నాన్ లీప్ ఇయర్. అదే 2032 మీరు చూసినట్లయితే కనుక 2032 అనేది లీప్ ఇయర్, అవునా కదా? అలానే నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు కూడా అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని చూసి చెప్పండి, ఓకేనా? (1864) 2029 1912 2122. ఇప్పుడు ఇవి లీప్ ఇయర్లా లేదా నాన్ లీప్ ఇయర్లా అన్నీ డిసైడ్ చేసి చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 64 ఉంది, లాస్ట్ 2 డిజిట్స్. ఎప్పుడూ కూడా మీ ఫోకస్ అనేది లాస్ట్ 2 డిజిట్స్, చివరి 2 అంకెలే. అర్థమైందా? ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటంటే 64. 64 4లో డివిజిబుల్ అవుద్దా? ఎస్, డివిజిబుల్ అవుద్ది. అందుకనే ఇది లీప్ ఇయర్. అర్థమైందా? 64 4లో డివిజిబుల్ అవుద్ది. 4 16 64 కదా, అంటే ఇది లీప్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 29. 29 4లో డివిజిబుల్ అవుద్దా? అవ్వదు. ఎందుకంటే 4 7 టైమ్స్ చేస్తే 28 వచ్చుద్ది, కానీ ఇక్కడ నాకు 29 ఉంది.
మరి 29 ఉందంటే నాకు రిమైండర్ శేషము 1 వస్తుంది. నేనేం చెప్పాను? రిమైండర్ 0 రావాలని చెప్పాను. రిమైండర్ 0 వస్తే అప్పుడు అది ఎగ్జాక్ట్గా డ్యూసిబుల్ అయినట్టు, ఖచ్చితంగా భాగించబడినట్టు, అవునా కదా? శేషం 0 వస్తే, మరి ఇక్కడ 0 రావడం లేదు అంటే దాని మీనింగ్ ఇది నాన్ లీప్ ఇయర్. అర్థమైందా? ఇది నాన్ లీప్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1912, ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? ఇక్కడ లాస్ట్ 2 digits ఏమిటంటే 12. 4లో డ్యూసిబుల్ అవుద్దా? ఎస్, డ్యూసిబుల్ అవుద్ది. 4 3ల 12, అవునా కదా? అంటే ఇది లీప్ ఇయర్. ఓకే, నెక్స్ట్ 2122, ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? ఇక్కడ లాస్ట్ 2 digits ఏమిటంటే 22. 22 4లో డివిజిబుల్ అవ్వద్దా లేదా? అవడం లేదు, అవునా కదా? అందుకనే ఇది నాన్ లీప్ ఇయర్. అలా సింపుల్గా ఒక ఇయర్ చూసిన వెంటనే అది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని ఎలా డిసైడ్ చేస్తాము అంటే, క్యాలెండర్తో అవసరం లేకోకుండా సింపుల్గా ఎలా చెప్తామంటే 4తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ అది 4 చేత భాగించబడితే దాన్ని లీపు సంవత్సరం అని పిలవాలి. 4 చేత భాగించబడకపోతే దాన్ని సాధారణ సంవత్సరము లేదా నాన్ లీప్ ఇయర్ అని పిలవాలి. ఈ పాయింట్ అందరికీ క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకొక కొత్త పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇంకో కొత్త పాయింట్ ఏమిటంటే, మనకి లీప్ సంవత్సరం, లీప్ ఇయర్ అనేది ఎవ్రీ ఎన్ని ఇయర్స్కి వస్తుంటుంది అంటే ప్రతి ఎన్ని సంవత్సరాలకి లీప్ సంవత్సరం వస్తుంటుంది అంటే ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ వీ గెట్ ఎ లీప్ ఇయర్. ప్రతి ఎన్ని సంవత్సరాలకి లీప్ సంవత్సరం వస్తుంటుంది. ఎస్, మీరు చెప్పేది కరెక్టే. జనరల్గా మనం చూసినట్లయితే కనుక లీప్ ఇయర్ ఏమిటంటే ఎవ్రీ 4 years, ప్రతి 4 సంవత్సరాలకి లీప్ సంవత్సరం వస్తుంటుంది. ఎవ్రీ 4 years. ఎగ్జాంపుల్గా చూడండి, 2012 లీప్ ఇయర్, 2016 లీప్ ఇయర్, 2020 లీప్ ఇయర్, 2024 లీప్ ఇయర్, 2028 లీప్ ఇయర్, 2008 లీప్ ఇయర్, అవునా కదా? ఇలా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఎవ్రీ 4 yearsకి లీప్ ఇయర్ వస్తుంది. చూడండి, 2008 నుంచి 2012 అంటే 4 సంవత్సరాలు, 2012 నుంచి 2016 అంటే 4 సంవత్సరాలు, 4 years, 2016 నుంచి 2020 అంటే 4 years, 2020 నుంచి 2024 అంటే 4 years, 2024 నుంచి 2028 అంటే 4 years. అలా ఎవ్రీ 4 years ప్రతి 4 సంవత్సరాలకి లీప్ సంవత్సరం వస్తుంటుంది. ఇదందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఎందుకు ప్రతి 4 సంవత్సరాలకి లీప్ సంవత్సరం వస్తుంది? 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో రావచ్చు కదా, అంతేనే కాదా? ప్రతి 3 సంవత్సరాలకో, ప్రతి 5 సంవత్సరాలకో లేదా ప్రతి 6 సంవత్సరాలకో లీప్ సంవత్సరం రావచ్చు కదా. ఎందుకు ప్రతి 4 సంవత్సరాలకే లీప్ సంవత్సరం వస్తుంది? ఎందుకు తెలుసా మీకు? మీలో కొంతమందికి తెలుసుంటుంది, ఇంకొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, అవునా కదా? అసలు ఎందుకు ప్రతి 4 సంవత్సరాలకి లీప్ సంవత్సరం వస్తుంది అనేది కూడా మనకు తెలియాలి. జనరల్గా మనం నాన్ లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉన్నాయి అని అడిగితే, సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయి అని అడిగితే మనందరం ఏం చెప్తామంటే 365 days అని చెప్తాము. కానీ నిజానికి అది తప్పు. ఎందుకంటే నాన్ లీప్ ఇయర్లో 365 days కాదు, 365 days అండ్ 5 hours 48 minutes 46 seconds ఉంటాయి. ఇది కరెక్ట్ వాల్యూ. అర్థమైందా? నాన్ లీప్ ఇయర్లో 365 రోజులు కాదు, 365 రోజులు మరియు
5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు ఉంటాయి ఖచ్చితంగా. కానీ మనం ఏం చేసామంటే నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి అని మనం నేర్చుకున్నాం. అవునా కదా? అందరూ చెప్పినప్పుడు కూడా అలానే చెప్తారు. నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 360 డేస్ ఉంటాయి అని చెప్తారు. కానీ నిజానికి నాన్ లీప్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి అంటే 365 డేస్ అండ్ 5 hours 48 minutes 46 seconds. అంటే ఈ 5 గంటల 5 hours 48 minutes 46 seconds. 5 hours 48 minutes 46 seconds. ఏదైతే ఇది ఎడిషనల్గా ఉందో 5 hours 48 minutes 46 seconds, ఈ ఎడిషనల్గా ఉన్నది ఏదైతే ఉందో ఈ టైమ్, దీన్ని అప్రాక్సిమేట్గా దీన్ని మనం 6 hours అని అనుకుంటాం. 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లని మనం సుమారుగా 6 గంటలు అని అనుకుంటాం. అంటే ప్రతి సాధారణ సంవత్సరంలో ప్రతి నాన్ లీప్ ఇయర్లో ఏమవుద్దంటే 6 గంటలు ఎక్స్ట్రా వస్తాయి. అర్థమైందా? ప్రతి నాన్ లీప్ ఇయర్లో 6 గంటలు ఎక్స్ట్రా వస్తాయి. అలా ఫస్ట్ నాన్ లీప్ ఇయర్లో 6 గంటలు ఎక్స్ట్రా, సెకండ్ నాన్ లీప్ ఇయర్లో 6 గంటలు ఎక్స్ట్రా, థర్డ్ ఇయర్లో మళ్ళీ 6 గంటలు ఎక్స్ట్రా, ఫోర్త్ ఇయర్లో మళ్ళీ 6 గంటలు ఎక్స్ట్రా. ఇప్పుడు ఒకసారి చూడండి, 6 6 6 6 6 4s ఆర్ ఎంత? 6 4లు ఎంత? 24. అంటే 24 గంటలు, 24 hours. ఈ 24 hours అంటే 1 డే. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్లో మిగిలిన 6 hours ఎక్స్ట్రా, సెకండ్ ఇయర్లో మిగిలిన 6 hours ఎక్స్ట్రా, థర్డ్ ఇయర్లో మిగిలిన 6 hours ఎక్స్ట్రా, ఫోర్త్ ఇయర్లో రాబోయే 6 hours, ఇవన్నీ కలిపేసేసి 6 4s ఆర్ 24 hours అంటే 1 డే కదా అని చెప్పి ఆ 1 ఎక్స్ట్రా డే ఎవరికి ఇస్తున్నామంటే ప్రతి 4వ సంవత్సరంలో వచ్చే లీపు సంవత్సరానికి, అంటే లీప్ ఇయర్కి ఆ ఎక్స్ట్రా డే ఇచ్చేస్తున్నాము. అందుకని ఏమవుతుందంటే లీప్ ఇయర్ అనేది ఎవ్రీ 4 yearsకి వస్తుంది. నా పాయింట్ క్లియర్ అయిందా మీకు? మనకి నాన్ లీప్ ఇయర్లో మిగిలిపోయిన 5 hours 48 minutes 46 seconds ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అప్రాక్సిమేట్గా 6 hours 6 గంటలు అని తీసుకుంటాము. అలా తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే ప్రతి సంవత్సరంలో 6 గంటలు మిగులుతాయి. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, 4వ సంవత్సరం కూడా 6 గంటలు మిగిలిపోతున్నాయి. అలా 4 6లు 24 గంటలు. 24 గంటలు అంటే ఒక రోజు. కాబట్టి ఇది 4వ సంవత్సరంలో వచ్చే 6 గంటలని కూడా కలుపుకోవడం వల్ల 24 గంటలు వస్తున్నాయి. కాబట్టి ఆ 24 గంటలు మనం ఏం చేస్తామంటే ప్రతి 4వ సంవత్సరానికి మనం ఇచ్చేసేసి ఏమని చెప్తున్నామంటే లీప్ ఇయర్ ఈ ఆఫ్టర్ ఎవ్రీ 4 years వస్తుంటుంది. లీప్ సంవత్సరం అనేది ప్రతి 4 సంవత్సరాలకు వస్తుంటుంది అని చెప్తున్నాము. అర్థమైందా? అందుకనే మనం నేర్చుకున్నప్పుడు కూడా ఏమని నేర్చుకుంటామంటే నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి అని మనం నేర్చుకుంటూ ఉంటాం. బట్ నిజానికి మనం మాట్లాడుకోవాల్సి వస్తే నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ అండ్ 5 hours 48 minutes 46 seconds ఎక్స్ట్రా ఉంటాయి. అంటే 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు అదనంగా ఉంటాయి అన్నమాట. దాన్ని మనం అప్రాక్సిమేట్గా సుమారుగా 6 గంటలు అని తీసుకుంటాము. ఇలా 6 గంటలు 4 సార్లు కలిపినప్పుడు 24 గంటలు అవుతుంది. కాబట్టి ఆ 24 గంటలని ఒక రోజు కింద తీసుకుని ప్రతి 4వ సంవత్సరానికి అది ఆ 1 ఎక్స్ట్రా డే ఇచ్చేస్తున్నాము. అందువల్ల ఏమవుతుందంటే లీప్ ఇయర్ 366 రోజులు అవుతున్నాయి, నాన్ లీప్ ఇయర్కి 365 రోజులు అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే లీప్ సంవత్సరం అనేది ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. నా పాయింట్ క్లియర్ కదా మీ అందరికీ? ఓకేనా? ఇప్పుడు నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ గురించి చెప్పాలి. దాని గురించి ఇన్ డీటెయిల్డ్గా నేను తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ ఇప్పుడైతే మాత్రం జస్ట్ ఒక హింట్ లాగా అనమాట.
ఒక ఇంపార్టెంట్ వర్డ్, చాలా చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అదేమిటంటే ఆడ్ డేస్ అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేస్తాను, ఓకేనా? ఆడ్ డేస్ అంటే ఇప్పుడు సింపుల్ వర్డ్స్లో చెప్తున్నాను. ఆడ్ డేస్ అంటే ఏమిటంటే పూర్తి వారము కాకోకుండా అదనంగా ఏవైతే రోజులు వస్తాయో వాటిల్ని మనం ఆడ్ డేస్ అని పిలుస్తూ ఉంటాం. అర్థమైందా? పూర్తి వారము కాకోకుండా ఎక్స్ట్రాగా వచ్చే రోజుల్ని ఆడ్ డేస్ అని పిలుస్తాం. పూర్తి వారము అంటే ఎన్ని రోజులు? 7 రోజులు కలిపితే పూర్తి వారము. అలా ఒక పూర్తి వారం అయి ఉండొచ్చు, 2 పూర్తి వారాలు అయి ఉండొచ్చు, 3 పూర్తి వారాలు అయి ఉండొచ్చు, ఎన్నైనా అయి ఉండొచ్చు. పూర్తి వారాలు కాకోకుండా ఎక్స్ట్రాగా డేస్ వస్తే వాటిని మనం ఆడ్ డేస్ అని పిలుస్తాము. ఇప్పుడు సపోజ్ నేను 8 రోజులు అన్నాను అనుకోండి, 8 రోజులు ఆడ్ డేస్ అని ఉంటాయి అంటే ఒక ఆడ్ డే ఉంటుంది. ఎందుకంటే 8 రోజుల్లో 7 రోజులంటే ఒక పూర్తి వారము, ఒక ఎక్స్ట్రా డే. అంటే ఎక్స్ట్రాగా ఏవైతే డేస్ మిగిలిపోతాయో వాటిని మనం ఆడ్ డేస్ అని పిలుస్తూ ఉంటాము. ఇప్పుడు సపోజ్ లైక్ 23 రోజులు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అన్నారనుకోండి, 23 రోజుల్లో మనకు తెలిసింది ఏంటంటే వారానికి 7 రోజులు ఉంటాయి. 7 3 21 అంటే 21 రోజులు అంటే 3 వారాలు, అంటే 3 పూర్తి వారాలు. మరి 23 రోజుల్లో 21 రోజులు 3 పూర్తి వారాలు అయినప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ మిగిలిపోయినాయి? 2 డేస్ మిగిలిపోయినాయి. వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఆడ్ డేస్ అని పిలుస్తూ ఉంటాం. అలా ఆడ్ డేస్ అంటే ఏమిటంటే పూర్తి వారాలు కాకోకుండా అదనంగా ఏవైతే వస్తాయో వాటిని మనం ఆడ్ డేస్ అని పిలుస్తాము. దీని గురించి ఇన్ డీటెయిల్డ్గా నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనే సంగతి నాకు కావాలి. అర్థమైందా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, నాన్ లీప్ ఇయర్లో అయితే 365 డేస్ ఉంటాయి, లీప్ ఇయర్లో అయితే 366 డేస్ ఉంటాయి అని చెప్పాం. అవునా కదా? నాన్ లీప్ ఇయర్లో అయితే కనుక 365 డేస్ ఉంటాయి. అవునా కదా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ విద్యార్థులందరూ కోసం మన చంద్రలాస్ యాప్లో అన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ పెట్టడం జరుగుతుంది. మనకి అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 to 8 బ్యాచ్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు 1 month, 3 months, 6 months అలానే 1 year ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే SSCGL పాయింట్ ఆఫ్ వ్యూలో టైర్ 1, టైర్ 2 స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇందులో మీకు 1000 hours పాటు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేయబోతున్నాం. ఈ క్లాస్ అనేది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరి విద్యార్థులు CHSL ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మీకు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ SS సంబంధించి GD స్పెషల్ బ్యాచ్ ఉంది, CPO స్పెషల్ బ్యాచ్ ఉంది, MTS స్పెషల్ బ్యాచ్ ఉంది, స్టెనోగ్రాఫ్ స్పెషల్ బ్యాచ్ ఉంది. అలా SS సంబంధించిన అన్ని స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలానే IB ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. IBకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా మనం కవర్ చేస్తూ ఎక్స్క్లూజివ్ IB స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేస్తాం. ఈ బ్యాచ్ అనేది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఇప్పుడు మనకు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే IBPS క్లర్క్ నోటిఫికేషన్ కూడా రీసెంట్గా పడింది. గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన ఛానల్లో లాంచ్ చేసాం. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్తో పాటు ఇతర లాంగ్వేజ్లో కూడా జరగబోతుంది. అందుకనే క్లాసెస్ మనం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే SBI PO సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే IBPS సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ PO స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించి రైల్వే నోటిఫికేషన్ పడింది. దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లాసెస్ తెలుగు ఇంగ్లీష్ నుంచి కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే గ్రూప్ డి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్, ఎగ్జామ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే NTPS సంబంధించి CBT1, CBT2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనకు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ALPకి సంబంధించి CBT1 ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ CBT1లో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మీకు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే CBT1తో పాటు CBT1, CBT2 2 కూడా కలిపి మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉందన్నమాట. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అని రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. కాంపాక్ట్లో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కాంపాక్ట్లో మీరు జాయిన్ అయితే కనుక బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఇందులో మీకు క్లాసెస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ 2 కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట.
అలానే ఎవరైతే విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలా మీకు కంప్లీట్ కోర్స్ అన్ని కూడా ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో వీఆర్ఓ వీఆర్ఐ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు కూడా సెపరేట్గా అవైలబిలిటీ అనమాట. ఈ కోర్స్ మనకి ఇప్పుడు ఆఫర్లో 250 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే గ్రూప్స్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో ఏపీ మరియు తెలంగాణలో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు కూడా సెపరేట్గా అవైలబిలిటీ అనమాట. అని యూపీఎస్సీ సీజర్ సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డెమో క్లాసులు కావాలనుకుంటే డెమో క్లాస్ ఫ్రీగా వినొచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. చంద్రలాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీ డెమో క్లాస్ ఉంటే డెమో క్లాస్ మీరు చూసి క్లాస్ నచ్చే జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కోర్ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. నాన్ లీప్ ఇయర్లో అయితే కనుక 365 డేస్ ఉంటాయి. అదే ఒకవేళ లీప్ ఇయర్ అయితే కనుక ఏమవుద్ది 366 డేస్ ఉంటాయి. అవునా కదా? ఇదే కదా మనం చెప్పుకుంది. నాన్ లీప్ ఇయర్లో అయితే 365 డేస్, లీప్ ఇయర్లో అయితే 366 డేస్. ఇప్పుడు ఈ 365 డేస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే ఈ 365 డేస్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే 52 కంప్లీట్ వీక్స్. 52 పూర్తి వారాలు. ఇప్పుడు చూడండి, 52 ఇంటూ 7 చేసామనుకుందాం. 52 ఇంటూ 7 ఏమో చెప్పండి. అప్పుడు 52 ఇంటూ 7 చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 364, 364. అవునా కదా? 52 ఇంటూ 7 చేస్తే ఎంత వస్తుంది? 364. అంటే 365 రోజుల్లో 364 రోజులు ఏమిటంటే 52 పూర్తి వారాలు. మరి ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ మిగిలిపోయినాయి? 1 డే మిగిలిపోయింది. అందుకనే 52 కంప్లీట్ వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. 1 ఆడ్ డే లేదా 1 ఎక్స్ట్రా డే ఎలాగని చెప్పొచ్చు. ఒక ఆడ్ డే లేదా ఎక్స్ట్రా డే. ఆడ్ డే ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా డే. అవునా కదా? ఆడ్ డే అంటే ఏంటి? ఏదైతే రోజు అదనంగా వస్తుందో దాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఆడ్ డే అని పిలుస్తాము. అవునా కదా? అందుకనే 52 కంప్లీట్ వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే లేదా 1 ఆడ్ డే. మరి లీప్ ఇయర్లో అయితే ఏమవుద్ది? 366 డేస్ కదా, అంటే దీనికన్నా 1 డే ఎక్స్ట్రా. మరి అందుకనే దీంట్లో ఏమవుద్దంటే 52 వీక్స్, 52 పూర్తి వారాలు, 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్. సారీ, 2 ఆడ్ డేస్. అలా లీప్ సంవత్సరంలో అయితే కనుక ఏమవుద్దంటే 52 కంప్లీట్ వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్, అంటే 2 ఎక్స్ట్రా డేస్ వస్తాయి. దాన్ని మనం ఆడ్ డేస్ అని పిలుస్తాము. అదే నాన్ లీప్ ఇయర్లో అయితే కనుక 52 కంప్లీట్ వీక్స్ అండ్ 1 ఎక్స్ట్రా డే, దాన్ని మనం ఏమని చెప్తామంటే 1 ఆడ్ డే అని పిలుస్తాము. అర్థమైందా? అలా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే నాన్ లీప్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. లీప్ ఇయర్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం వీటిని నెక్స్ట్ ఉపయోగించబోతున్నాము. అర్థమైందా? నాన్ లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుంది. ఆడ్ డే అంటే కంప్లీట్ వీక్స్ కాకోకుండా ఎక్స్ట్రాగా వచ్చిందని మనం ఆడ్ డే అని పిలుస్తాము. దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. మీరు దాని నుంచి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అదే లీప్ ఇయర్ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి ఈ లీప్ ఇయర్లో. ఓకేనా? అలా ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్స్ అన్నిటినీ కూడా ఒకసారి నేను రివైజ్ చేయబోతున్నాను. ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఒకసారి. నాన్ లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్. ఒక ఇయర్ అంటే ఒక సంవత్సరము లీప్ సంవత్సరమా నాన్ లీప్ సంవత్సరమా అని ఎలా డిసైడ్ చేస్తాము అంటే చూడండి ఒకసారి. నాన్ లీప్ ఇయర్
నాట్ డివిజిబుల్ బై 4, 4 చేత భాగించబడదు. అంటే ఏదైనా ఒక సంవత్సరము 4 చేత భాగించబడకపోతే దాన్ని ఏమని చెప్తామంటే నాన్ లీప్ ఇయర్ అని చెప్తాము. ఎగ్జాంపుల్గా 2021, 2017, 1834, 1946 ఇవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్. ఇవేవి కూడా 4 చేత భాగించబడవు. ఇక్కడ మీరు చూడొచ్చు 21 4 చేత భాగించబడదు, 17 4 చేత భాగించబడదు, 34 4 చేత భాగించబడదు, 46 4తో డివిజిబుల్ కాదు. డివిజిబుల్ అంటే ఏంటో చెప్పాను. డివిజిబుల్ అంటే రిమైండర్ 0, శేషము 0 రావాలి. అర్థమైందా? డివిజిబుల్ అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలి. ఇప్పుడు 12 ఉంది, 4లో పోద్దా అంటే ఎస్ పోద్ది. 4 3s are 12. అంతేగాని 13 పోద్దా అంటే 13 పోదు. అవునా కదా? ఎందుకంటే అక్కడ రిమైండర్ 1 వస్తుంది. అలా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి, ఖచ్చితంగా భాగించబడాలి, శేషము 0 రావాలి, రిమైండర్ 0. అలాంటప్పుడు మాత్రమే మనం దాన్ని డివిజిబుల్ అని చెప్తాము. అలా ఇక్కడ మీరు చూస్తే 2021, 2017, 1834, 1946 ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఇవన్నీ కూడా నాట్ డివిజిబుల్ బై 4, అంటే ఇవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్. అదే మనకి డివిజిబుల్ బై 4 4 చేత భాగించబడితే వాటిని మనం ఏమని పిలుస్తామంటే లీప్ ఇయర్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ మీరు చూస్తే 2020, 2012, 1948, 1728 ఇక్కడ ఇచ్చిన ఇయర్స్ అన్నీ కూడా 4 చేత భాగించబడతాయి. ఆల్ ద ఇయర్స్ ఆర్ డివిజిబుల్ బై 4. అందుకనే వీటిని మనం ఏమని పిలుస్తామంటే లీప్ ఇయర్ అని పిలుస్తాము. నెక్స్ట్, నాన్ లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్, 365 రోజులు. ఇది కూడా చెప్పాక నేను మీతో. ఈ 365 రోజులు అంటే 52 కంప్లీట్ వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే, లేదు అంటే కనుక 1 ఆడ్ డే, ఎలాగైనా పిలవచ్చు. ఆడ్ డే ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా డే. ఏదైతే ఎక్స్ట్రాగా మిగిలిపోతుందో పూర్తి వారాలు కాకోకుండా, అంటే కంప్లీట్ వీక్స్ పక్కన పెట్టేస్తే ఎక్స్ట్రాగా ఏవైతే మిగిలిపోయిందో దాన్ని మనం ఆడ్ డేస్ అని పిలుస్తాము. అలా 365 డేస్ ఉంటాయి నాన్ లీప్ ఇయర్లో. 365 డేస్ అంటే 52 కంప్లీట్ వీక్స్ ప్లస్ 1 ఎక్స్ట్రా డే ఆర్ 1 ఆడ్ డే. అదే లీప్ ఇయర్లో అయితే కనుక 366 డేస్ ఉంటాయి. 366 డేస్ అంటే 52 కంప్లీట్ వీక్స్ ప్లస్ 2 ఎక్స్ట్రా డేస్ ఆర్ 2 ఆడ్ డేస్ అని చెప్తాము. అర్థమైందా? లీప్ సంవత్సరంలో అయితే 366 రోజులు ఉంటాయి. 366 రోజులు అంటే 52 పూర్తి వారాలు ప్లస్ 2 ఎక్స్ట్రా డేస్ లేదా 2 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్, నాన్ లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. అవునా కదా? ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. అదే లీప్ సంవత్సరంలో అయితే కనుక ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. అవునా కదా? నాన్ లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 28 డేస్. అదే లీప్ ఇయర్లో అయితే కనుక ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 29 డేస్ ఉంటాయి. ఇవే కదా ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్. నాన్ లీప్ ఇయర్, లీప్ ఇయర్, ఈ రెండింటిని మధ్యన ఉన్న భేదాలు ఏమిటి అని ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేశాము. వాటిని మనం ఇక్కడ రివైజ్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఇక్కడ నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దీని గురించి డీటెయిల్డ్ డిస్కషన్ మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఎందుకంటే దీని గురించి డిస్కస్ చేయడానికి సమయం వచ్చిన తర్వాత అప్పుడు డీటెయిల్డ్ డిస్కషన్, ఇన్ డెప్త్ అప్పుడు డిస్కస్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఇక్కడ మనం తెలుసుకోవాలి కాబట్టి దీని గురించి కూడా నేను పాయింట్ చెప్తాను. ఏంటో చూడండి. సెంచరీ ఇయర్ టు బీ ఏ లీప్ ఇయర్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400. మనం జనరల్గా ఏమని చెప్పాము? ఒక ఇయర్ లీప్ ఇయరా కాదా అని ఎలా డిసైడ్ చేస్తాము అంటే 4 చేత భాగించబడుతుందో లేదో చూడండి. 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్, డివిజిబుల్ కాకపోతే నాన్ లీప్ ఇయర్ అని చెప్పాము మనం. కానీ సెంచురీ ఇయర్స్
అంటే శతాబ్ద సంవత్సరాలు, సెంచురీ ఇయర్స్, శతాబ్ద సంవత్సరాలు. శతాబ్ద సంవత్సరాలకు వచ్చేసరికి ఏమైపోద్దంటే శతాబ్ద సంవత్సరాల్లో ఒక సంవత్సరం అంటే శతాబ్ద సంవత్సరాల్లో ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరమా లేదా సాధారణ సంవత్సరమా అని ఎలా డిసైడ్ చేస్తాము అంటే 400 చేత భాగించబడుతుందా లేదా అని చూస్తాము. 4తో కాదు 400తో. మళ్ళీ 4తో అనుకుంటారేమో, 4తో చేస్తే తప్పైపోద్ది, 4తో చేయకూడదు, 400తో చేయాలి. ఎందుకు అనే తర్వాత డిస్కషన్ జరుగుద్ది. 400 చేత భాగించబడుతుందా లేదా అనేది చూడాలి. 400 చేత భాగించబడితే అది లీప్ సంవత్సరం అవుతుంది. 400 చేత భాగించబడకపోతే అది నాన్ లీప్ ఇయర్, సాధారణ సంవత్సరం అవుతుంది. సెంచురీ ఇయర్ టు బి ఏ లీప్ ఇయర్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400. If it is not divisible by 400, then it is not a leap year. సెంచురీ ఇయర్స్ అంటే ఏంటి? మళ్ళీ కొంతమందికి వచ్చుద్ది, సార్ సెంచురీ ఇయర్స్ డివిజిబుల్ సెంచురీ ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలంటే 400 చేత భాగించబడుతుందో లేదో చెప్పాలి అని చెప్పంటున్నారు. మరి అసలు సెంచురీ ఇయర్ అంటే ఏంటి సార్, శతాబ్ద సంవత్సరం అంటే ఏంటి అని మళ్ళీ కొంతమంది డౌట్ వచ్చింది. ఇదిగో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చూడండి. 2000 ఇది శతాబ్ద సంవత్సరము, 800 శతాబ్ద సంవత్సరము, 1900 శతాబ్ద సంవత్సరము అంటే సెంచురీ ఇయర్, 1100 సెంచురీ ఇయర్, 1500 సెంచురీ ఇయర్, 2400 సెంచురీ ఇయర్, 1600 సెంచురీ ఇయర్. సెంచురీ మన క్రికెట్ చూస్తూ ఉంటాం, సెంచురీ చేశాడరా వీడు అంటాం. సెంచురీ అంటే ఏంటి? 100 సంవత్సరాలు. అలా 100 యొక్క గుడిజాలు 100, 200, 300, 400, 500, 800, 1000, 1100, 1200, 1500, 1800, 2300, 2800 ఇలా ఇవన్నీ కూడా శతాబ్ద సంవత్సరాలు, సెంచురీ ఇయర్స్. అర్థమైందా? 100 మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెంచురీ ఇయర్స్. శతాబ్ద సంవత్సరాల్లో అది లీప్ సంవత్సరమా లేదా సాధారణ సంవత్సరమా అని ఎలా డిసైడ్ చేస్తామంటే 400 చేత భాగించబడుతుందో లేదో చూస్తాము. 400 చేత భాగించబడితే దాన్ని మనం లీప్ ఇయర్ అని పిలుస్తాము. 400 చేత భాగించబడకపోతే దాన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని పిలుస్తాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వీటిలో ఏది లీప్ ఇయర్ ఏది నాన్ లీప్ ఇయర్ అని చూద్దాం ఒకసారి. 2400లో చూడండి, దేంతో చెక్ చేయాలి? 400తోనే చెక్ చేయాలి, 400తో చెక్ చేయాలి, 4తో కాదు. 2400 డ్యూజిబుల్ అవుద్దా? ఎస్, డ్యూజిబుల్ అవుద్ది, అంటే ఇది లీప్ ఇయర్. 800 400 చేత భాగించబడుతుందా? ఎస్, భాగించబడుతుంది, ఇది లీప్ ఇయర్. గమనించండి, 400 ఇంటూ 5 చేస్తే 400 ఇంటూ 5 చేస్తే 2000 అని డ్యూజిబుల్ అయిందనేగా. 400 ఇంటూ 2 చేస్తే 800 డ్యూజిబుల్ అయిందనేగా. ఇదేమో 400 ఇంటూ 5, ఇదేమో 400 ఇంటూ 2 అని డ్యూజిబుల్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి, 1900ని 400తో డ్యూజిబుల్ చేస్తే డ్యూజిబుల్ అవుతుందా? అవ్వదు, అంటే ఇది నాన్ లీప్ ఇయర్. అవునా కదా? 1900ని 400తో డ్యూజిబుల్ చేస్తే అవుద్దా డ్యూజిబుల్? అవ్వదు. 400ని 4 టైమ్స్ చేస్తే 1600 1600 వచ్చింది, 1600 డ్యూజిబుల్ అవుద్ది, కానీ 1900 డ్యూజిబుల్ కాదు. అవునా? నెక్స్ట్ 1100 డ్యూజిబుల్ అవుద్దా? డ్యూజిబుల్ కాదు. 1100 కూడా 4లో డ్యూజిబుల్ కాదు, అంటే అది నాన్ లీప్ ఇయర్. 1500 కూడా 400లో భాగించబడదు, ఇది కూడా నాన్ లీప్ ఇయర్. 2400 4 చేత భాగించబడుతుంది, ఇది లీప్ ఇయర్. ఎందుకంటే 400 ఇంటూ 6 చేస్తే 2400 అంటే భాగించబడుతుంది కదా. 400 ఇంటూ 6 ఈజ్ నథింగ్ బట్ 2400, డివిజిబుల్. నెక్స్ట్ 1600 ఈజ్ డివిజిబుల్ బై 4, అంటే అది కూడా లీప్ ఇయర్. అర్థమైందా? 1600 ఈజ్ డివిజిబుల్ బై 400, అంటే అది కూడా లీప్ ఇయర్. అలా సెంచురీ ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ 4తో కాదు చెక్ చేయాల్సింది, 400తో చెక్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. 4తో కాదు 400తో చెక్ చేయాలి. 400లో డివిజిబుల్ అయితే దాన్ని మనం లీప్ ఇయర్ అని చెప్తాము. ఒకవేళ డివిజిబుల్ కాకపోతే దాన్ని మనం నాన్ లీప్ ఇయర్ అని చెప్తాము. ఓకేనా? ఇక్కడ వరకు నేను చెప్పిన బేసిక్స్ అన్నీ కూడా క్లియర్ అనుకుంటున్నాను. నేను మాట్లాడే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? నేనేమి ఊరికనే సరదా కోసమో మాట్లాడట్లేదు. ప్రతి పాయింట్ ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే.
ప్రతి పాయింట్ని కూడా మీరు తర్వాత ఉపయోగించబోతున్నారు. నేను అందుకనే ప్రతి చిన్న పాయింట్ని కూడా ఎందుకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నానంటే నెక్స్ట్ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు అప్పుడు ప్రతి పాయింట్ కౌంట్ అవబోతుంది. అందుకనే ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఆడ్ డేస్ గురించి డెప్త్లో నేర్చుకుందాం. ఇందాక ఆడ్ డేస్ అంటే ఏంటో సింపుల్గా చెప్పేశాను, బట్ ఇప్పుడు డెప్త్లో ఆడ్ డేస్ అంటే ఏమిటి అని నేర్చుకుందాం. ఎందుకంటే ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. చాలా ఒక్క ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి క్యాలెండర్ అనే టాపిక్లో మీరు ఆల్మోస్ట్ 30 to 40% క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. 30 నుండి 40% క్వశ్చన్లు కేవలం అంటే కేవలం ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి ఆన్సర్లు వస్తాయి. అందుకని ఆడ్ డేస్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ కూడా, ఏమీ ఉండదు, చాలా సింపుల్. చూడండి, హౌ టు క్యాలిక్యులేట్ ఆడ్ డేస్ వెన్ డేస్ ఆర్ గివెన్. రోజులు ఇచ్చినప్పుడు ఆడ్ డేస్ని ఎలా లెక్కించాలి. మనకి డేస్ ఇచ్చారు, అందులో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనేది మనం చెప్పాలి. మరి ఎలా చెప్పాలి అది మనకు తెలియాలి కదా. డేస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని అడిగా, బాబు 65 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని అడిగా. అప్పుడు నువ్వు చెప్పలేకపోయావు అనుకో. నువ్వు చెప్పాలంటే ఫస్ట్ ఎలా చేయాలి అనే సంగతి తెలియాలి కదా. అందుకనే ఇప్పుడు నేను మీకు ఆడ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేర్పిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు మీకు. 25 డేస్, 36 డేస్, 65 డేస్, 42 డేస్, 76 డేస్, 215 డేస్, 353 డేస్ ఇలా ఇచ్చారు. అవునా కదా? చూద్దాం ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అనేది. 25 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి ఒకటే పాయింట్. ఆడ్ డేస్ అంటే ఏమిటంటే ఎక్స్ట్రా డేస్ అదర్ దాన్ కంప్లీట్ వీక్. కంప్లీట్ వీక్ కన్నా, అది 1 వీక్ అవ్వచ్చు, 2 వీక్స్ అవ్వచ్చు, 10 వీక్స్ అవ్వచ్చు, ఎన్నైనా సరే, కంప్లీట్ వీక్ కన్నా ఎక్స్ట్రాగా ఏవైతే వస్తాయో వాటిని మనం ఆడ్ డేస్ అని పిలుస్తాము. పూర్తి వారాలు పక్కన పెట్టిన తర్వాత అదనంగా వచ్చే రోజుల్నే మనం ఆడ్ డేస్ అని పిలుస్తాము. పూర్తి వారము అంటే 7 రోజులు, 2 పూర్తి వారాలు అంటే 14 రోజులు, 3 పూర్తి వారాలు అంటే 21 రోజులు, 4 పూర్తి వారాలు అంటే 28 రోజులు. అలా పూర్తి వారాలని పక్కన పెట్టినప్పుడు అదనంగా ఏవైతే వస్తాయో వాటిల్ని మనం ఆడ్ డేస్ అని పిలుస్తాము. ఎక్స్ట్రాగా వచ్చే డేస్, ఎక్స్ట్రాగా మిగిలిపోయే డేస్, వాటిల్నే మనం సింపుల్గా ఆడ్ డేస్ అని పిలుస్తాము. ఓకేనా? ఇప్పుడు నేనే ఉన్నా, మిమ్మల్ని అడిగాను 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని అడిగా. చెప్పండి ఇప్పుడు మీరు, 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? వీక్ అంటే 7 డేస్. మరి 10 డేస్లో ఒక వీక్ 7 డేస్ పక్కన పెట్టేస్తే ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ మిగిలినాయి? 3 డేస్ మిగిలినాయి. అంటే దాని మీనింగ్ 3 ఆడ్ డేస్. అవునా కదా? ఎక్స్ట్రాగా మనకి ఎన్ని డేస్ మిగిలినాయి? ఎక్స్ట్రాగా మనకి ఎన్ని డేస్ మిగిలినాయి అంటే 3 డేస్ మిగిలాయి. అందుకని మనం ఏమని చెప్తామంటే 3 ఆడ్ డేస్ అని చెప్తాము. అవునా కదా? 3 ఆడ్ డేస్. అదే ఇప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని 15 డేస్, 15 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అని అడిగాను అనుకుందాం. 15 డేస్, 15 రోజుల్లో చెప్పండి. 15 డేస్ అంటే 2 కంప్లీట్ వీక్స్, 2 పూర్తి వారాలు. 2 కంప్లీట్ వీక్స్, 2 పూర్తి వారాలు అంటే 14 డేస్ పక్కన పెట్టాలి. ఒక వారం అంటే 7 డేస్, 2 వారాలంటే 7 + 7 14 డేస్. 14 రోజులు పక్కన పెట్టేస్తే ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ మిగిలిపోయినాయి? 15 రోజుల్లో 14 రోజులు పక్కన పెట్టేస్తే ఒక రోజు ఎక్స్ట్రాగా మిగిలిపోయింది కాబట్టి 1 ఆడ్ డే అని పిలుస్తాము. ఇలా నేను నెంబర్ పెంచుకుంటే వెళ్ళిపోయా. 50, 90, 93, 200 ఇలా పెంచుకుని వెళ్ళిపోయా. అప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టం కదా. అవునా కదా? అందుకనే సింపుల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆడ్ డేస్ అంటే కంప్లీట్ వీక్ కన్నా ఎక్స్ట్రాగా ఉండేవి ఆడ్ డేస్.
కంప్లీట్ వీక్ అంటే 7 డేస్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని 7తో డివైడ్ చేయాలి. ఏం చేయాలి? 7తో డివైడ్ చేయాలి. ఇచ్చిన నెంబర్ని 7తో భాగించి 7 చేత భాగించి ఇక్కడ రిమైండర్ ఏంటి? రిమైండర్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రిమైండర్ శేషము ఎంత అని తెలుసుకోవాలి. రిమైండర్ శేషము ఎంత అని తెలుసుకోవాలి. మీరు ఏం చేయాలంటే డేస్ ఇచ్చినప్పుడు డేస్ ఇచ్చి ఆడ్ డేస్ కనుక్కోమంటే మీరు వెంటనే ఏం చేయాలంటే 7 చేత భాగించాలి. భాగించి రిమైండర్ శేషము ఎంత వస్తుందో తెలుసుకుంటే దాన్నే మనం ఆడ్ డేస్ అని చెప్తాము. సింపుల్, అంతే, ఇంకేం లేదు. అంతేగాని మళ్ళీ 10 డేస్ అన్నప్పుడు 10 డేస్ అంటే 7 డేస్ అంటే ఒక కంప్లీట్ వీకు, 3 డేస్ ఎక్స్ట్రాగా ఉన్నాయి అందుకనే 3 ఆడ్ డేస్. 15 డేస్ అంటే 14 డేస్ అంటే 2 కంప్లీట్ వీక్స్, 1 డే ఎక్స్ట్రా ఉంది, 1 ఆడ్ డే. ఇలా ప్రతిసారి లెక్క పెట్టుకోవాలంటే ఎలా అవుతుంది? నెంబర్ చిన్న చిన్నగా ఉంటే ఓకే, నెంబర్స్ పెద్దవి అయిపోతూ ఉంటే కష్టం కదా. అందుకని సింపుల్గా ఏం చేస్తారంటే 7 చేత భాగిస్తారు. 7 చేత భాగించినప్పుడు శేషము రిమైండర్ ఏదైతే వచ్చుద్దో దాన్నే మనం ఆడ్ డేస్ అని పిలుస్తాము. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, 25 డివైడ్ బై 7 చూడండి. 7 3s are 21. 7 3s are 21. 7 3ల 21. 25లో 21 పోతే ఇంకెంత ఉంది ఎక్స్ట్రాగా? 4. అంటే ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ అంటే 4 ఆడ్ డేస్. అర్థమైందా? ఎన్ని ఆడ్ డేస్ అంటే 4 ఆడ్ డేస్. ఎలా వచ్చింది బాబు 4 ఆడ్ డేస్ అంటే 7 చేత భాగించబడినప్పుడు రిమైండర్ శేషము ఏదైతే వచ్చిందో దాన్నే మనం ఆడ్ డేస్ అని పిలుస్తాము. అలా 7 3s are 21, 7 3ల 21, 25లో 21 పక్కన పెట్టేస్తే ఇంక ఎక్స్ట్రాగా ఎంత మిగిలిపోయింది? 4 మిగిలిపోయింది. అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏంటంటే 4. అర్థమైందా? నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 4. నెక్స్ట్ 36 డేస్, 36 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? చూడండి, సింపుల్. 36 డివైడ్ బై 7. 7 5s are 35. 7 5ల 35. 36లో 35 పక్కన పెట్టేసి ఎక్స్ట్రాగా ఎంత మిగిలిపోయింది? ఎక్స్ట్రాగా ఎంత మిగిలిపోయిందంటే 1 మిగిలిపోయింది. అంటే దాని మీనింగ్ 1 ఆడ్ డే. ఇది ఏదైతే మనకి మిగిలిపోతుందో దాన్ని ఏమని పిలుస్తాం? రిమైండర్. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత సార్ ఏంటి సార్ ఎలా సార్ అని అద్దు. రిమైండర్ శేషము. ఇక నేను రాసేది ఏమిటంటే శేషము, రిమైండర్. ఏదైతే శేషం ఉంటుందో అది నేను రాస్తున్నాను, కొత్తగా ఏం చేయట్లా నేను. అన్నీ మనకు చిన్నప్పుడు తెలిసినవే, అవునా కదా? అలా 36 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 1 ఆడ్ డే ఉంటుంది. 7 5s are 35, ఇంకా ఒకటి ఎక్స్ట్రా ఉంది, 1 ఆడ్ డే. నెక్స్ట్ 65 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 65 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 7 9s are ఎంత? 63. 7 9s are 63. 7 9ల 63. ఎక్స్ట్రాగా ఎంత మిగిలిపోయింది? 63 అంటే 2 మిగిలిపోయింది. అంటే ఆడ్ డేస్ ఎన్ని అంటే 2 ఆడ్ డేస్. అవునా కదా? 7 9s are 63. 7 9ల 63. ఎక్స్ట్రా ఎంత మిగిలిపోయిందంటే 2 మిగిలిపోయింది. 2 ఆడ్ డేస్. మళ్ళీ కొంతమంది ఏమంటారంటే సిల్లీగా, సార్ 7 3ల 69 అని 7 9ల 63 అని 7 9లని ఎలా తీసుకోవాలి సార్? 7 9లని తీసుకోవాలి. 7 5లో 7 6లో 7 8లో తీసుకుంటా కదా సార్ అంటే తీసుకోండి, ఎవరొద్దన్నారు. కానీ ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి? మీకు కావాల్సింది ఏంటంటే కంప్లీట్ వీక్స్ పక్కన పెట్టేస్తే అదనంగా ఉన్న రోజులు. ఇప్పుడు మీరు 7 8లు అన్నారనుకోండి, అప్పుడు ఎంత? 7 8లు 56. మరి 56 అంటే ఇక్కడ ఎంత ఉందో? 65 ఉంది. అవునా కదా? అంటే ఇంకా మీ దగ్గర 9 ఉందో, 9 ఎక్స్ట్రా. మళ్ళీ 9 అంటే దాని మీనింగ్ ఏంటి? 9 అంటే మళ్ళీ దాంట్లో 7 రోజులు అంటే ఒక వారము, ఎక్స్ట్రాగా 2 రోజులు ఉన్నాయి. మరి అవి కూడా పక్క తీయాలిగా. అందుకనే 7 8లు కాదు బాబు, 7 9లు తీసుకోవాలి. అంటే దీని దగ్గరగా వెళ్తాను, క్లోజెస్ట్ మల్టిపుల్ దగ్గరగా వెళ్ళాలి. 65కు దగ్గరగా వెళ్ళి 65కు దగ్గరగా వెళ్ళి 7 యొక్క గుణిజం ఏంటో, 7 యొక్క గుణిజం 65కు దగ్గరగా ఉన్నది ఏంటో చూసుకుంటున్నాను. చూసుకుని దాన్ని పక్కన పెట్టేసేసి ఎక్స్ట్రాగా మిగిలిపోయిన డేస్ శేషము రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆడ్ డేస్ అని చెప్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ 42 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి?
42 రోజుల్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 42 రోజుల్లో ఆడ్ డేస్ ఎన్ని అంటే 0. అవునా కదా? ఎందుకంటే 7 6s are 42. అంటే 42 రోజులు అంటే 6 పూర్తి వారాలు, 6 వీక్స్. 7 6s are 42. అవునా కదా? 6 పూర్తి వారాలు, 7 6s are 42. అందుకని రిమైండర్ 0, శేషము 0. అందుకని ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయంటే 0 ఆడ్ డేస్. నెక్స్ట్ 76 డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 7 10s are 70. రిమైండర్ ఎంత మిగిలిపోయింది? 6 మిగిలిపోయింది. అంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? 6. 7 10ల 70. ఎక్స్ట్రాగా ఎంత మిగిలిపోయింది? 76 రోజులు. 70 రోజులు పక్కన పెట్టేస్తే ఇంకా 6 రోజులు ఎక్స్ట్రా మిగిలిపోయింది. అంటే 6 ఆడ్ డేస్. అంటే 76ని 7 చేత భాగించబడినప్పుడు మనకి రిమైండర్ శేషము ఎంత వచ్చుద్ది? 6 వచ్చుద్ది. అందుకనే ఆడ్ డేస్ ఎన్ని అంటే 6. 215 డేస్, 215 రోజుల్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 215 రోజుల్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 5 ఆడ్ డేస్ ఉంటాయి. అవునా కదా? 215 రోజుల్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఎందుకంటే 7 30ల 210, 7 30s are 210. 210 డేస్ అంటే 30 పూర్తి వారాలు. మరి ఎక్స్ట్రాగా ఎంత మిగిలిపోయింది? 5 మిగిలిపోయింది ఎక్స్ట్రాగా. అందుకనే 5 ఆడ్ డేస్. అర్థమైందా? 5 ఆడ్ డేస్. నెక్స్ట్ 353 డేస్. 353 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 353 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి చెప్పండి? 353 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 7 50s are 350. 7 50s are 350. మరి 353లో 350 పక్కన పెట్టేస్తే శేషము ఎంత? శేషము ఎంత అంటే 3. అంటే మనకి 3 ఆడ్ డేస్. 7 50ల 350. మరి ఎక్స్ట్రాగా ఎంత మిగిలిపోయింది? 3 మిగిలిపోయింది. అంటే ఆడ్ డేస్ ఎన్ని? 3 ఆడ్ డేస్. అర్థమైందా? నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఆడ్ డేస్ అంటే ఏంటో తెలిసిందా? తెలిసిందా లేదా? చాలా సింపుల్. ఆడ్ డేస్ కనుక్కోవడం కోసం మనం చేయాల్సింది ఏంటంటే 7 చేత భాగించాలి. ఇచ్చిన డేస్ని 7 చేత భాగించాలి. ఇచ్చిన డేస్ని 7 చేత భాగించినప్పుడు రిమైండర్ గుర్తుపెట్టుకోండి. రిమైండర్ శేషము శేషము శేషము. మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజన్ ఏం చేస్తారంటే భాగిఫలం వేస్తారు, కోఎఫిషియంట్ భాగిఫలం వేస్తారు. తప్పు తమ్ముడు, భాగిఫలం వేయకూడదు, కోఎఫిషియంట్ వేయకూడదు. రిమైండర్ రిమైండర్ రిమైండర్. మన ఫోకస్ అంతా ఏమిటంటే రిమైండర్ మీదే. ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ మిగిలిపోతున్నాయి దాన్నే ఆడ్ డేస్ అంటాము. అందుకని ఫోకస్ అంతా రిమైండర్ శేషము మీదే ఉండాలి. అలా మనం చూసినట్లయితే 25 రోజుల్లో 4 ఆడ్ డేస్, 36 రోజుల్లో 1 ఆడ్ డే, 65 రోజుల్లో 2 ఆడ్ డేస్, 42 రోజుల్లో 0 ఆడ్ డేస్, 76 రోజుల్లో 6 ఆడ్ డేస్, 215 రోజుల్లో 5 ఆడ్ డేస్, 353 రోజుల్లో 3 ఆడ్ డేస్ వచ్చాయి. అవునా? ఇక్కడ నేను మీకు ఇక్కడ ఏవైతే ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వీటిని మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఉంది. ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అర్థమైందా? ఏంటి ఇంపార్టెంట్ నోట్ పాయింట్? మీకు ఏమైనా తెలిసిందా? చూడండి, ఇక్కడ మీరు వీటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఒక నోట్ పాయింట్ ఉంది. నోట్ పాయింట్ అదేంటి చెప్పండి? నోట్ పాయింట్ ఏమిటంటే ఆడ్ డేస్, ఆడ్ డేస్, ఆడ్ డేస్, ఆడ్ డేస్, odd days should be always less than 7. Odd days should be always less than 7. మీరు గమనించినట్లయితే కనుక ఆడ్ డేస్ ఎప్పుడూ కూడా 7 కన్నా తక్కువే ఉంటాయి కానీ 7 కన్నా ఎక్కువ ఉండవు. మీరు గమనించండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ చేశాను కదా,
మీరే చూడండి ఒకసారి, మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఆడ్ డేస్ ఎప్పుడు కూడా మీరు చూస్తే 7 కన్నా తక్కువే ఉంటాయి, 7 కన్నా ఎక్కువ ఉండవు. ఎందుకంటే 7 చేత భాగిస్తే శేషము 7 కన్నా తక్కువ వచ్చింది, కానీ 7 కన్నా ఎక్కువ ఎలా వచ్చింది? సింపుల్ లాజిక్ కదా. మీరు ఒక నెంబర్ని 7 చేత భాగిస్తున్నారు, భాగిస్తే శేషం ఎంత వచ్చుద్ది? 7 కన్నా తక్కువే వచ్చుద్ది, 7 కన్నా ఎక్కువ రాదు. ఇఫ్ యు ఆర్ డివైడింగ్ ఏ నెంబర్ బై 7, రిమైండర్ విల్ బి లెస్ దాన్ 7 ఓన్లీ. రిమైండర్ 7 కన్నా తక్కువే ఉంటుంది, కానీ 7 కన్నా ఎక్కువ ఎలా ఉంటుంది? 7తో డివైడ్ చేస్తున్నామంటే రిమైండర్ 7 కన్నా తక్కువ ఉంటుంది, 7 కన్నా ఎక్కువ ఉండదు కదా. అందుకే ఇక్కడ మీరు చూస్తే రిమైండర్ ఎక్కడా కూడా మీరు చూడండి 7 కన్నా ఎక్కువ మీకు ఎక్కడ కనపడవు. అర్థమైందా? 7 కన్నా ఎక్కువ రావు కూడా. ఇప్పుడు 7 కన్నా ఎక్కువ వచ్చిందనుకో అంటే దాని మీనింగ్ మీరు సరిగ్గా చేయలేదని అర్థం. ఇప్పుడు సపోజ్ లైక్ ఎవరైనా మిమ్మల్ని అడిగారు రిమైండర్ ఎంత అని, ఏదో క్యాలిక్యులేట్ చేయమన్నారు, క్యాలిక్యులేట్ చేశారు మీరు. మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రిమైండర్ ఎంత అన్నారు, సార్ 9 డేస్ సార్ అన్నారు. తప్పది. రిమైండర్ 9 డేస్ ఉండదు. 9 డేస్ అంటున్నారు అంటే మళ్ళీ ఆ 9 రోజుల్లో 7 రోజులు అంటే ఒక వారం కదా. 9 రోజులు అని మీరు అంటున్నారు అంటే ఆ 9 రోజుల్లో 7 రోజులు అంటే ఒక పూర్తి వారము. మరి దాన్ని పక్కన పెట్టరేంటి? నేనేం చెప్పా మీకు, ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎగస్ట్రాగా ఏవైతే మిగిలిపోతాయో, ఎగస్ట్రాగా అంటే ఏంటి? కంప్లీట్ వీక్స్, పూర్తి వారాల్ని పక్కన పెట్టిన తర్వాత ఎగస్ట్రాగా మిగిలిపోయేదాన్ని ఆడ్ డేస్ అని పిలవాలని చెప్పాను. మరి 9 రోజులు ఎక్స్ట్రా మిగిలిపోతున్నాయి అంటున్నారంటే దాని మీనింగ్ ఏంటి? 9 ఎక్స్ట్రా డేసేనా? 9 డేస్లో 7 రోజులు అంటే పూర్తి వారము, 7 రోజులు అంటే ఒక వారం కదా. మరి పక్కన పెట్టాలి కదా, పక్కన పెట్టరేంటి? అది పక్కన పెట్టేస్తే 2 ఆడ్ డేస్. అందుకనే ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఆడ్ డేస్ ఎన్ని వస్తాయని మీరు 7 కన్నా ఎక్కువ చెప్పకూడదు. సార్ 10 వస్తాయి సార్, 9 వస్తాయి సార్, 11 వస్తాయి సార్ చెప్పకూడదు. అలాగా ఆడ్ డేస్ ఎప్పుడు కూడా 7 కన్నా తక్కువే ఉంటాయి, 7 కన్నా తక్కువే ఉంటాయి. ఓకే, ఆడ్ డేస్ ఎప్పుడు కూడా 7 కన్నా తక్కువే ఉంటాయి, 7 కన్నా ఎక్కువ ఉండవు. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆడ్ డేస్ షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ 7. 7 కన్నా తక్కువే కానీ 7 కన్నా ఎక్కువ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ 7 కన్నా ఎక్కువ చెప్తున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని అర్థం అనమాట. ఓకేనా? ఆడ్ డేస్ అంటే ఏమిటి, అసలు ఆడ్ డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను మీకు కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే? ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, ఈరోజు మంగళవారం అయితే, ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, ఈరోజు మంగళవారం అయితే రేపేమవుద్ది? ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని బేస్ చేసుకుని చెప్పండి. ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, ఈరోజు మంగళవారం అయితే, ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే ఆ లెక్కలో చెప్పండి. రేపు ఏమవుద్ది? రేపు వెడ్నెస్డే, బుధవారం. అవునా కదా? ఈరోజు మంగళవారం అయితే రేపు బుధవారం కదా. ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, రేపు టుమారో వెడ్నెస్డే. అవునా కదా? 3 days, ఆఫ్టర్ 3 days, ఈరోజు ట్యూస్డే అయితే ఆఫ్టర్ 3 days ఏమవుద్ది? ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, ఆఫ్టర్ 3 days ఏమవుతుంది చెప్పండి? ఫ్రైడే. అవునా కదా? ట్యూస్డే అయితే ఆఫ్టర్ 3 days అంటే వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. అవునా కదా? ఆఫ్టర్ 2 days, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్లు అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకునే. మళ్ళీ ప్రతిసారి నేను ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే అని చెప్పను, దీన్ని బేస్ చేసుకుని అడుగుతున్నా. ఇప్పుడు నేను డిస్కస్ చేసే ప్రశ్నలన్నీ దీన్ని బేస్ చేసుకునే. ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, దీన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను నేను. ఓకే? 2 days తర్వాత ఏమవుతుంది? థర్స్డే. అవునా కదా? 5 days తర్వాత ఏమవుద్ది? సండే. అవునా కదా? ఈరోజు ట్యూస్డే అయితే 5 days తర్వాత ఏంటి? వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. అవునా కదా?
6 days తర్వాత ఏమవుద్ది? మండే. అంటే 6 రోజుల తర్వాత. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైతే 5 days తర్వాత, 4 days తర్వాత, 6 days తర్వాత అంటున్నానో ఈ రోజుని బేస్ చేసుకుని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజుని బేస్ చేసుకుని అంటే ఈ రోజు మంగళవారం అయితే 3 రోజుల తర్వాత లేదా 3వ రోజు ఏదైనా సరే. అంటే ఈ రోజుని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఈ రోజుని బేస్ చేసుకుని 3వ రోజు ఏమిటి, లేదా 5వ రోజు ఏమిటి, లేదా 6వ రోజు ఏమిటి, అలా. ఆఫ్టర్ 2 days తర్వాత ఏంటి, ఆఫ్టర్ 5 days తర్వాత ఏంటి, అలా అడుగుతున్నాను. అర్థమైందా? అలా నేను మిమ్మల్ని 2 days తర్వాత ఏమిటి, 3 days తర్వాత ఏమిటి, 4 days తర్వాత ఏమిటి, 5 days తర్వాత ఏంటి అంటే చాలా సింపుల్గా మనం చెప్పేస్తాం. అవునా కదా? ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే, ఆఫ్టర్ 5 days ఏంటన్నా? మీరు అందరూ ఏమన్నా సార్ సండే సార్ అన్నారు. ఎస్, సూపర్, షబాష్, బాగా చెప్పారు, కరెక్టే. ఆఫ్టర్ 6 days ఏంటన్నా? మండే సార్ అన్నారు. ఎస్, సూపర్, బాగా చెప్పారు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్. అలా నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే ఆఫ్టర్ 2 days, ఆఫ్టర్ 5 days, ఆఫ్టర్ 10 days మీరు చాలా ఈజీగా చెప్పారు. అదే ఒకవేళ నేను మిమ్మల్ని ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే బిఫోర్ 6 days ఏమిటి అంటే 6 రోజుల క్రితం ఏ రోజు అని ప్రశ్న అడిగా. చెప్పండి. ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే బిఫోర్ 6 days అంటే 6 రోజుల క్రితం ఏ రోజు చెప్పండి. ఇప్పుడు మీలో మళ్ళీ చాలామంది చెప్పండి అన్నప్పుడు వెంటనే చెప్పరు. నేను ఆఫ్టర్ అన్నాను. ఆఫ్టర్ 3 days, ఆఫ్టర్ 4 days, ఆఫ్టర్ 5 days, ఆఫ్టర్ 6 days టకటక వెంటనే చెప్పారు, వెంటనే. కానీ ఎప్పుడైతే నేను వెనక్కి అడిగాను, బిఫోర్ 6 days 6 రోజుల క్రితం అన్నాను, మీరు వెంటనే 6 రోజుల క్రితం కాబట్టి ఈరోజు ట్యూస్డే, వెనక్కంటే మండే, సండే, సాటర్డే, ఫ్రైడే, థర్స్డే అని మీరు వెనక్కి మీ మైండ్లో ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే ముందుకు వెళ్ళినంత ఫాస్ట్గా, ముందుకు వెళ్ళినంత స్పీడ్గా వెనక్కి వెళ్ళడం కుదరదు. అవునా కదా? మీరే చూసుకోండి. నేను ఎప్పుడైతే మిమ్మల్ని ఆఫ్టర్ 6 days అంటాను, మీకు చాలా ఈజీ చెప్పేస్తున్నారు. ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే, ఆఫ్టర్ 6 days ఏంటంటే మండే అని చాలా ఈజీ చెప్పారు. అదే ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే 6 days బ్యాక్ 6 రోజుల క్రితం ఏంటి అంటే స్లో అయ్యారు. అయ్యారా అవ్వలేదా? అందువల్ల ఏంటంటే మనం జనరల్గా ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా కంఫర్ట్గా వెళ్ళిపోతుంటాం. ఫ్రంట్కి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంటాం. కానీ ఎప్పుడైతే మనం వెనక్కి వెళ్ళాలనుకుంటామో ముందుకు వెళ్ళినంత కంఫర్టబుల్గా వెళ్ళలేము. ఇప్పుడు నేనే మిమ్మల్ని అడిగాను, ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే 4 days బ్యాక్ 4 రోజుల క్రితం ఏంటి అన్న, మళ్ళీ మీరు వెంటనే ట్యూస్డే కదా, 4 రోజులు వెనక్కి కదా, వెనక్కి అంటే మండే, సండే, సాటర్డే, ఫ్రైడే. అంటే ఏం చేస్తారంటే మీకు తెలియకోకుండానే మీరు మీ మైండ్లో వెనక్కి వెళ్ళేటప్పుడు లెక్క పెట్టుకుంటారు. అదే ముందుకు వెళ్ళమంటే లెక్క పెట్టుకోరు, ఫాస్ట్ చెప్పేస్తారు. ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే, ఆఫ్టర్ 4 days ఏంటి అన్న, వెంటనే సార్ సాటర్డే సార్ అని చెప్తారు. అంటే దాని మీనింగ్ ముందుకు వెళ్ళేటప్పుడు ఉన్న కంఫర్ట్ వెనక్కి వెళ్ళేటప్పుడు ఉండదు. మనం ముందుకు వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా కంఫర్టబుల్గా వెళ్ళిపోతాం, అందుకని ఆన్సర్స్ ఫాస్ట్గా చెప్పేస్తూ ఉంటాం. కానీ వెనక్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అంత కంఫర్టబుల్గా ఉండదు. అందుకని మనం మైండ్లో థింక్ చేస్తూ ఉంటాం, ఈరోజు మండే, ఈరోజు ట్యూస్డే కదా, 3 days వెనక్కి అన్నారు. 3 days వెనక్కి అంటే మండే, సండే, సాటర్డే సార్, సాటర్డే సార్. అంటే మనం వెనక్కి వెళ్ళేటప్పుడు ఆలోచిస్తాం, ముందుకు వెళ్ళినంత కంఫర్టబుల్గా వెళ్ళలేము. అర్థమైందా? వెనక్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే ఆలోచిస్తూ ఉంటాం మనం. అందువల్ల ఏమవుతుందంటే మనం ముందుకు వెళ్ళేటప్పుడేమో ఫాస్ట్గా చెప్తాము, వెనక్కి వెళ్ళేటప్పుడేమో స్లోగా చెప్తాము. అర్థమైందా? ముందుకు వెళ్ళేటప్పుడేమో ఫాస్ట్ చెప్పేస్తాం, వెనక్కి వెళ్ళేటప్పుడేమో స్లోగా చెప్తాం. మరి ఎలా సార్? దీనికోసమే నేను మీకు ఒక మంచి టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి. ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే ఈరోజు మంగళవారము అయితే
ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, ఈరోజు మంగళవారం అయితే 6 days బ్యాక్ ఏ రోజు? 6 రోజుల క్రితం ఏ రోజు? ఈరోజు ట్యూస్డే అయితే 6 days బ్యాక్ 6 రోజుల క్రితం ఏ రోజు? ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే 6 days ఎగో, లేదా 6 రోజుల క్రితం, 6 రోజుల క్రితం ఏ రోజు? ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే 6 days బ్యాక్ 6 రోజుల క్రితం, 6 రోజుల క్రితం ఏ రోజు? చెప్పండి. ఆలోచించుకున్నారా? వచ్చిందా? వెనక్కి వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళారు కదా. ఎస్, ఆన్సర్ వచ్చింది కదా మీకు. ఏమని వచ్చింది ఆన్సర్? వెడ్నెస్డే. అంటే బుధవారము. అవునా కదా? వెడ్నెస్డే. ఇక్కడ చూడండి, ఇఫ్ టుడే ఇస్ మండే, ఈరోజు సోమవారం అయితే, ఈరోజు సోమవారం అయితే 5 రోజుల క్రితం, 5 days బిఫోర్, 5 రోజుల క్రితం ఏ రోజు? ఇఫ్ టుడే ఈజ్ మండే, ఇఫ్ టుడే ఈజ్ మండే 5 రోజుల క్రితం ఏ రోజు? 5 రోజుల క్రితం ఏ రోజు? 5 days ఎగో ఏంటి ఆ రోజు అంటే? చెప్పండి. 5 రోజుల క్రితం ఏంటి ఆ రోజు అంటే? వెడ్నెస్డే. అవునా కదా? వెడ్నెస్డే. ఇఫ్ టుడే ఈస్ థర్స్డే, ఇఫ్ టుడే ఈస్ థర్స్డే, ఈరోజు గురువారం అయితే, ఈరోజు గురువారం అయితే, ఈరోజు గురువారం అయితే 4 రోజుల క్రితం ఏ రోజు? 4 రోజుల క్రితం ఏ రోజు? ఈరోజు గురువారం అయితే 4 రోజుల క్రితం ఏ రోజు? ఇఫ్ టుడే ఈస్ థర్స్డే 4 days ఎగో, 4 రోజుల క్రితం ఏ రోజు? చెప్పండి. ఏ రోజు? ఏ రోజు అంటే చెప్పండి. సండే, ఆదివారము. అవునా కదా? సండే, ఆదివారము. అవునా? అదే ఇప్పుడు ఇఫ్ టుడే ఈజ్ వెడ్నెస్డే, ఇఫ్ టుడే ఈజ్ వెడ్నెస్డే ఆఫ్టర్ 6 days, ఆఫ్టర్ 6 days 6 రోజుల తర్వాత, 6 రోజుల తర్వాత ఏంటి? ఇఫ్ టుడే ఈజ్ వెడ్నెస్డే, ఈరోజు బుధవారం అయితే 6 రోజుల తర్వాత వచ్చే రోజు ఏమిటి అన్నాను. ఆఫ్టర్ 6 days ఏమిటి అంటే చెప్పండి. ట్యూస్డే. అవునా కదా? ఇప్పుడు ఒకసారి నేను మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. జాగ్రత్తగా వినండి. ట్యూస్డేకి 6 days బ్యాక్ ఏమిటి? వెడ్నెస్డే. ట్యూస్డేకి 1 day ఆఫ్టర్, ట్యూస్డేకి ఒక రోజు తర్వాత ఏంటది? ట్యూస్డేకి 1 day ఆఫ్టర్ ఏంటిది? వెడ్నెస్డే. అవునా కాదా? ట్యూస్డేకి 1 day తర్వాత అంటే వెడ్నెస్డే. మండేకి 5 days బ్యాక్ వెడ్నెస్డే. మరి మండేకి 2 days తర్వాత, మండేకి 2 days తర్వాత అంటే వెడ్నెస్డే. మండేకి 2 days తర్వాత అంటే వెడ్నెస్డే. నెక్స్ట్ థర్స్డేకి 4 days బ్యాక్ అంటే సండే. మరి థర్స్డేకి ఆఫ్టర్ 3 days, థర్స్డేకి ఆఫ్టర్ 3 days, ఆఫ్టర్ 3 days అంటే ఏమొచ్చుద్ది? థర్స్డేకి ఆఫ్టర్ 3 days అంటే సండే. థర్స్డేకి ఆఫ్టర్ 3 days అంటే ఏమొచ్చుద్ది? సండే. అవునా కదా? నెక్స్ట్ వెడ్నెస్డేకి ఆఫ్టర్ 6 days అంటే ట్యూస్డే. వెడ్నెస్డేకి ఆఫ్టర్ 6 days అంటే ట్యూస్డే. మరి వెడ్నెస్డేకి
1 డే బిఫోర్ అంటే ఒక రోజు క్రితం అంటే ఏమవుద్ది? ఒక రోజు క్రితం అంటే ఏమవుద్ది? ట్యూస్డే. అవునా కదా? ఒక రోజు క్రితం అంటే ట్యూస్డే. ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఇది వెడ్నెస్డేనే, ఇది వెడ్నెస్డేనే. అంటే ఇక్కడ సేమ్ ఆన్సర్. అలానే ఇక్కడ చూడండి, ఇది సండే, ఇది సండే, ఇక్కడ సేమ్ ఆన్సర్. ఇది ట్యూస్డే, ఇది ట్యూస్డే, ఇక్కడ సేమ్ ఆన్సర్. ఇది వెడ్నెస్డే, ఇది వెడ్నెస్డే, ఇక్కడ సేమ్ ఆన్సర్. అవునా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే గమనించండి, 6 రోజులు వెనక్కన్నా, 6 రోజులు వెనక్కన్నా, ఒక రోజు ముందు కన్నా రెండు సేమే. 6 రోజులు వెనక్కి వెళ్ళడమన్నా, ఒక రోజు ముందుకు వెళ్ళడమన్నా రెండు సేమే. దీంట్లో ఎలాంటి తేడా లేదు. నేను ట్యూస్డేకి 6 రోజులు వెనక్కి వెళ్ళమన్నా, ట్యూస్డేకి 6 రోజులు వెనక్కి వెళ్ళమన్నా, ట్యూస్డేకి 6 రోజులు వెనక్కి వెళ్ళమన్నా, లేదా ట్యూస్డేకి ఒక రోజు ముందుకు వచ్చినా రెండు సేమే. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. కావాలంటే చూడండి, ఇక్కడ ట్యూస్డేకి 6 రోజులు వెనక్కంటే ఏమొచ్చింది? వెడ్నెస్డే వచ్చింది. ట్యూస్డేకి ఒక రోజు ముందుకంటే ఏమొచ్చింది? వెడ్నెస్డేనే వచ్చింది. రెండు సేమే కదా. అంటే ట్యూస్డేకి 6 రోజులు వెనక్కి వెళ్ళినా, ఒక రోజు ముందుకు వచ్చినా వెడ్నెస్డేనే. అంటే ట్యూస్డేనే కాదు, ఏ రోజైనా సరే, అది మండే అవ్వచ్చు, సండే అవ్వచ్చు, సాటర్డే అవ్వచ్చు, ఏదైనా సరే. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 6 రోజులు వెనక్కి వెళ్ళడమన్నా, ఒక రోజు ముందుకు వెళ్ళడమన్నా రెండు సేమ్ అని లాజిక్ తెలుసుకోవాలి. అది ట్యూస్డేనా, ఫ్రైడేనా, సాటర్డే మనకు అనవసరం. కానీ మనం తెలుసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే 6 రోజులు వెనక్కి వెళ్ళడమన్నా, ఒక రోజు ముందుకు రావడమన్నా రెండు సేమ్. ఇక్కడ కూడా చూడండి, సేమ్. ఇక్కడ కూడా చూడండి, 6 రోజులు ముందుకు వెళ్ళడం కన్నా ఒక రోజు వెనక్కి వెళ్ళడం అన్నా రెండు సేమే. అవునా కదా? 6 రోజులు ముందు కన్నా ఒక రోజు వెనక్కి కన్నా రెండు సేమే కదా. ఎస్ ఆర్ నో? ఎందుకంటే వెడ్నెస్డేకి 6 డేస్ ఆఫ్టర్ అంటే ట్యూస్డే, వెడ్నెస్డేకి 1 డే బిఫోర్ అంటే ట్యూస్డే. రెండు సేమ్ ఆన్సర్లే. అంటే దాని మీనింగ్ ఏంటి? 6 డేస్ ఆఫ్టర్ అన్నా, 1 డే బిఫోర్ అన్నా రెండు సేమ్ మీనింగే. అవునా కదా? 6 డేస్ ఆఫ్టర్ అన్నా, 1 డే బిఫోర్ అన్నా రెండు సేమ్. దీంట్లో ఏం మార్పు లేదు. అవునా కదా? అందుకనే 6 డేస్ ఆఫ్టర్ ఆర్ 1 డే బిఫోర్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. ఇక్కడ కూడా చూడండి, 5 రోజులు వెనక్కన్నా, 2 రోజులు ముందు కన్నా రెండు సేమే. దీంట్లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. 5 రోజులు వెనక్కి వెళ్ళడమన్నా, 2 రోజులు ముందుకు రావడమన్నా రెండు సేమే. అందుకని చూడండి, ఇక్కడ వెడ్నెస్డే, ఇక్కడ కూడా వెడ్నెస్డే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 రోజులు వెనక్కి వెళ్ళడం కన్నా 3 రోజులు ముందుకు వెళ్ళడం అన్నా రెండు ఒకటే. 4 రోజులు వెనక్కన్నా, 3 రోజులు ముందు కన్నా రెండు సేమ్. అవునా కదా? ఎందుకంటే సేమ్ ఆన్సర్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే కామన్ పాయింట్ అదేమిటంటే, ఇక్కడున్న రెండు నెంబర్స్ని మనం సమ్ చేస్తే 7 వచ్చుద్ది. అంటే అక్కడ మీరు పాజిటివ్ ఆ నెగిటివ్ అది చూడొద్దు, జస్ట్ నెంబర్స్ చూడండి అంతే. నెంబర్స్ అర్థమైందా? నెంబర్స్ మాత్రమే చూడండి, అంతేగాని సైన్ చూడొద్దు. సైన్ నెంబర్స్ మాత్రమే చూస్తే మీకేం తెలుస్తుంది అంటే, ఇక్కడున్న నెంబర్స్ని కూడినప్పుడు మనకి 7 వచ్చుద్ది. 7, 6 + 1 7, 5 + 2 7, 4 + 3 7, 6 + 1 7. నెంబర్స్ చూడండి, సైన్ చూడొద్దు. సైన్తో సంబంధం లేదు మీకు. నెంబర్స్ని మాత్రమే ఫోకస్ చేయండి. రెండు నెంబర్స్ని కూడినప్పుడు 7 వచ్చింది. చూడండి, 6 1 7, 5 2 7, 4 3 7, 1 6 7. ఈ సింపుల్ లాజిక్ తెలిస్తే మనం మన కంఫర్ట్ని బట్టి ముందుకైతే ముందుకి, వెనక్కైతే వెనక్కి, మనకి నచ్చినట్టు మన కంఫర్ట్ని బట్టి మనం మూవ్ అవుతూ ఉంటాం. అవునా కదా? ఇప్పుడు నేను మిమ్మల్ని 6 రోజులు వెనక్కి వెళ్ళమన్నా, 6 రోజులు వెనక్కి వెళ్ళడం నిజానికి కష్టం. అవునా కదా? 6 రోజులు వెనక్కి వెళ్ళడం కష్టం. అప్పుడు ఏం చేస్తాను? 6 రోజులు వెనక్కి వెళ్ళడం మానేసేసి ఒక రోజు ముందుకు వస్తా. సింపుల్ కదా? 6 రోజులు వెనక్కన్నా, ఒక రోజు ముందుకన్నా రెండు సేమ్ కదా. మరి సేమ్ అన్నప్పుడు 6 రోజులు వెనక్కి వెళ్ళడం అంటే టైం కన్జ్యూమింగ్, అంటే అది టైం వేస్ట్. దానికన్నా ఒక రోజు ముందుకెళ్తాను. ఇప్పుడు సపోజ్ సెలెక్ట్ ఈ రోజు బుధవారం,
నేను 6 రోజులు వెనక్కి కన్నా 6 రోజులు వెనక్కి వెళ్ళడం అంటే కష్టం. అప్పుడు ఒక రోజు ముందుకు వెళ్తున్నా, బుధవారానికి ఒక రోజు ముందుకంటే ఏంటి, గురువారం. అంటే 6 రోజులు వెనక్కి అంటే బుధవారానికి గురువారమే. ఎందుకంటే 6 రోజులు వెనక్కన్నా ఒక రోజు ముందుకన్నా రెండు సేమ్ లాజిక్. అర్థమైందా? అలా మన కంఫర్ట్ని బట్టి వెనక్కి ముందుకి మనం మార్చుకుంటూ ఉండొచ్చు, మన కంఫర్ట్ని బట్టి. ఎప్పుడు ఈ లాజిక్ తెలిస్తేనే మళ్ళీ ఇష్టమైనది కాదు. ఈ లాజిక్లో కూడా మీరు చూసినట్లయితే 2 కూడితే 7 రావాలి, అలా అయితేనే లాజిక్ వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు మీరు సపోజ్ నేను మిమ్మల్ని 5 రోజులు వెనక్కి వెళ్ళమన్నా, 5 రోజులు వెనక్కి వెళ్ళమన్నప్పుడు మీరు ఏం చేయాలి? ముందుకు రావాలంటే 2 రోజులు ముందుకు వెళ్ళాలి, అంతేగాని ఒక రోజు ముందుకెళ్ళారనుకో తప్పది. ఎందుకు? ఒక రోజు ముందుకెళ్ళి ఎంత తప్పు? 5 + 1 7. నేనేం చెప్పాను? 2 నెంబర్స్ని కూడితే 7 రావాలని చెప్పా, 7 సమ్ 7 రావాలని చెప్పా. ఇలా వచ్చేలాగా చూసుకోవాలి మీరు. అర్థమైందా? అలా 5 రోజులు వెనక్కి అన్నప్పుడు మీరు ఏం చేయాలి? 2 రోజులు ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే 5 + 2 7 కాబట్టి. 4 రోజులు వెనక్కి అన్నప్పుడు మీరు ఏం చేయాలి? 3 రోజులు ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే 4 + 3 7 కాబట్టి. ఇప్పుడు సపోజ్ 6 రోజులు ముందుకు అన్నారు, 6 రోజులు ముందుకు అన్నప్పుడు ఒక రోజు వెనక్కి వెళ్ళాలి, ఎందుకంటే 6 + 1 7 కాబట్టి. అర్థమైందా? 6 రోజులు ముందుకన్నా ఒక రోజు వెనక్కన్నా రెండు సేమ్ లాజిక్కే. అలా మీరేంటంటే ఈ లాజిక్ తెలుసుకోవడం వల్ల ఎగ్జామ్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు టైం అనేది చాలా సేవ్ అవుద్ది అనమాట. ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే కొన్నిసార్లు మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిసార్లు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మన కంఫర్ట్ని బట్టి మనకి ఆ సిచ్యువేషన్లో టైం సేవ్ అయ్యే విధంగా వెనక్కి వెళ్తే ఫాస్ట్గా వెళ్ళొచ్చా, ముందుకు వెళ్తే ఫాస్ట్గా వెళ్ళొచ్చా అనే దాన్ని బట్టి అప్పుడు మీరు ఈ సమ్ 7 అనే లాజిక్ని మీరు ఉపయోగించుకోవచ్చు. 6 రోజులు వెనక్కన్నా ఒక రోజు ముందుకన్నా ఒకటే, 6 రోజులు ముందుకన్నా ఒక రోజు వెనక్కన్నా ఒకటే, 5 రోజులు ముందుకన్నా 2 రోజులు వెనక్కన్నా ఒకటే, 5 రోజులు వెనక్కన్నా 2 రోజులు ముందుకన్నా ఒకటే. 4 రోజులు వెనక్కి వెళ్ళమన్నారు, నేను 3 రోజులు ముందుకెళ్తాను, అది నా కంఫర్ట్. అర్థమైందా? ఇది నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే కంఫర్ట్. మీరు వెళ్ళేటప్పుడు లేదా ఆన్సర్ చెప్పేటప్పుడు ఆలోచించుకోకుండా ఫాస్ట్గా చెప్పాలి, కంఫర్టబుల్గా చెప్పాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అర్థమైందా మీకు పాయింట్? అలా ఏమిటంటే ఎప్పుడైతే మీరు వెనక్కి వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి టైం వేస్ట్ చేయకోకుండా కంఫర్టబుల్గా ఉంటారో అప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం ఎగ్జామినేషన్లో ముందుకు వెళ్ళమంటే ముందుకి, వెనక్కి వెళ్ళమంటే వెనక్కి ఈజీగా వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం వెనక్కి వెళ్ళాలన్నప్పుడు వెనక్కి కంఫర్టబుల్గా లేకపోతే ముందుకు వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ముందుకి కంఫర్ట్గా లేకపోతే వెనక్కి వెళ్ళొచ్చు. అని కంఫర్ట్ అంటే టైం వేస్ట్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు వెనక్కి అయితే వెనక్కి, ముందుకైతే ముందుకి, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఎలా సింపుల్గా అనిపిస్తే అలా వెళ్ళొచ్చు. కానీ మర్చిపోకూడని లాజిక్ ఏంటంటే ఇక్కడ ఈ 2 నెంబర్స్ని కూడితే 7 రావాలని లాజిక్ మర్చిపోకూడదు. 6 రోజులు ముందుకు వెళ్ళమన్నారు, ఒక రోజు వెనక్కి వెళ్ళండి, తప్పులేదు. 5 రోజులు వెనక్కి వెళ్ళమన్నారు, 2 రోజులు ముందుకు వెళ్ళండి, తప్పులేదు. నేను ఇక్కడ మీరు గమనిస్తే కనుక నేను ప్రతిసారి 2 కలిపితే 7 వచ్చేలా అని చెప్తున్నాను, అంతేగాని 5 అంటే 1 అని నేను చెప్పట్లా, 4 అంటే 2 అని చెప్పట్లా. నేను 7 వచ్చేలాగా, 4 అన్నప్పుడు నేను 3 అంటున్నా, 5 అన్నప్పుడు 2 అంటున్నా, 6 అన్నప్పుడు 1 అంటున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కదా, 6 అంటే 1 అన్నా, 5 అంటే 2 అన్నా, 4 అంటే 3 అన్నా, 6 అంటే 1 అన్నా. అది మీరు అబ్జర్వ్ చేయాలి. సమ్ ఎప్పుడు 7 వచ్చేలాగా చూసుకోవాలి. అలా 7 వచ్చేలాగా చూసుకుని ఈ లాజిక్ని మీరు ఉపయోగించుకుంటే నెక్స్ట్ ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్స్లో మీకు చాలా 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 టైం సేవ్ అవ్వబోతుంది. ఎగ్జామినేషన్లో మీరు చాలా ఫాస్ట్గా ఆన్సర్లు పెట్టబోతున్నారు. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ విద్యార్థులందరి కోసం మన చంద్రలాస్ యాప్లో అన్ని కోర్సెస్ పైన ఆఫర్స్ పెట్టడం జరుగుతుంది. మనకి అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 డిగ్రీ బ్యాచ్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ అలానే 1 ఇయర్ ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే SSCGL పాయింట్ ఆఫ్ వ్యూలో టైర్ 1, టైర్ 2 స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇందులో మీకు 1000 అవర్స్ పాటు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేయబోతున్నాం. ఈ క్లాస్ అనేది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు CHS ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్
స్పెషల్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మీకు ఆఫర్లో 200 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్ఎస్ సంబంధించి జీడీ స్పెషల్ బ్యాచ్ ఉంది, సిపిఓ స్పెషల్ బ్యాచ్ ఉంది, ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్ ఉంది, స్టెనోగ్రాఫ్ స్పెషల్ బ్యాచ్ ఉంది. అలా సంబంధించిన అన్ని స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. అలానే ఐబీ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రీసెంట్గా పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. ఐబీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా మనం కవర్ చేస్తూ ఎక్స్క్లూజివ్ ఐబీ స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేస్తాం. ఈ బ్యాచ్ అనేది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఇప్పుడు మనకు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ కూడా రీసెంట్గా పడింది. గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన ఛానల్లో లాంచ్ చేస్తాం. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్తో పాటు ఇతర లాంగ్వేజ్లో కూడా జరగబోతుంది. అందుకనే క్లాసెస్ మనం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎస్బీఐ పిఓ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే ఐబీపీఎస్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ పిఓ స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించి రైల్వే నోటిఫికేషన్ పడింది. దీనికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. క్లాసెస్ తెలుగు ఇంగ్లీష్ నుంచి కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే గ్రూప్ డి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్, ఎగ్జామ్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎన్టీపీ సంబంధించి CBT 1, CBT 2 సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనకు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఏఎల్పీకి సంబంధించి CBT 1 ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ CBT 1 లో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మీకు ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ CBT 1తో పాటు CBT 1, CBT 2 రెండు కూడా కలిపి మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అని రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. కాంపాక్ట్లో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కాంపాక్ట్లో మీరు జాయిన్ అయితే కనుక బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, రైల్వే అన్ని ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఇందులో మీకు క్లాసెస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అని ఎవరి విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలా మీకు కంప్లీట్ కోర్స్ అన్ని కూడా ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. అలానే ఎవరి విద్యార్థులు తెలంగాణలో VRO, VRA సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ అనమాట. ఈ కోర్స్ మనకి ఇప్పుడు ఆఫర్లో 250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే గ్రూప్స్కి సంబంధించి ఎవరి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు ఏపీ మరియు తెలంగాణలో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ అనమాట. అని UPSC, CSAT సంబంధించి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ అనమాట. అలా మనకి అన్ని కోర్సెస్ అనేవి ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డెమో క్లాసులు కావాలనుకుంటే డెమో క్లాస్ ఫ్రీగా ఇవ్వచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీ డెమో క్లాస్ ఉంటాయి. డెమో క్లాస్ మీరు చూసి క్లాస్ నచ్చి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కోర్ నెంబర్స్ కాల్ చేసి డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా రీజనింగ్ 2.0 అప్డేట్ బ్యాచ్ ని మనం లాంచ్ చేస్తాం. ఈ బ్యాచ్ లో మీకు మొత్తం 45 టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది అనమాట. అన్ని టాపిక్స్ని కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా క్లాసెస్ని కవర్ చేయబోతున్నాం. బెస్ట్ షార్ట్ కట్స్తో, బెస్ట్ కాన్సెప్ట్తో, బెస్ట్ అప్రోచెస్తో అన్ని టాపిక్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో మీకు ప్రతి టాపిక్ సంబంధించిన PDF మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతి టాపిక్ సంబంధించి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్ వచ్చేసరికి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి ఉపయోగపడబోతుంది. మీరు SSC ప్రిపేర్ అవుతున్నా, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ప్రిపేర్ అవుతున్నా, పోలీస్ ప్రిపేర్ అవుతున్నా, డిఫెన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, UPSC ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఇందులో మీకు మొత్తం రీజనింగ్ సంబంధించిన 45 టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది అనమాట. అలానే మనం చందన్ లాయిస్లో రీజనింగ్ క్లాస్ నోట్స్ కూడా లాంచ్ చేశాం. ఈ రీజనింగ్ క్లాస్ నోట్స్ అలానే ఈ రీజనింగ్ 2.0 అప్డేట్ కోర్స్ ఈ రెండు కూడా ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట. మీ దగ్గర ఈ కోర్స్ మీరు ఉంచుకుని ఈ కోర్సుతో పాటు ఈ బుక్ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక మీరు సిలబస్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు చందన్ లాయిస్ యాప్లో ఈ రీజనింగ్ 2.0 అప్డేట్ బ్యాచ్ అలానే రీజనింగ్ క్లాస్ నోట్స్ కూడా ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి. మనకి కోర్స్ అనేది కేవలం 409 రూపాయలకే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకని ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి.